గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ అందరికి నమస్తే. కొండా శివలింగ ప్రసాద్ గారు హ్యాండ్ రైజ్ చేశారు. వెల్కమ్ టు సార్. నమస్తే నమస్తే అందరికి వెల్కమ్. నమస్తే 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 సార్. అందరికీ పేరు పేరున స్వాగతం, సుస్వాగతం. రాజేష్ గారికి నమస్కారం అండి. నమస్తే నమస్తే అందరూ బాగున్నారు కదా? ఒక్క 10 నిమిషాలు ఫ్రీ అవుతా. ఓకే సార్, మన కొండా శివలింగ ప్రసాద్ గారు హ్యాండ్ రైజ్ చేశారు, మాట్లాడుతున్నారు. కొండా శివలింగ ప్రసాద్ గారు వెల్కమ్ సార్. చెప్పండి సార్. వాయిస్ తక్కువ వస్తుంది సార్, కొంచెం పెంచండి సార్. వాయిస్ రావట్లేదని చేసామండి. ఓకే సార్, డన్. ఓకే, వస్తుంది ఇప్పుడు వస్తుంది. ఇప్పుడు ఓకే సార్. రాజా సార్ గారు 10 నిమిషాల తర్వాత జాయిన్ అవుతా ఉన్నారు. వీలైతే ఎవరైనా మాట్లాడదలుచుకుంటే మాట్లాడవచ్చు. అందుబాటులో ఉన్నవారు హ్యాండ్ రైజ్ చేయండి సార్, ఫ్రీ ఉన్న వాళ్ళు. నిలవర్తి లక్ష్మణరావు గారు, మీరు ఫ్రీ ఉన్నారా? రాజమల్లి వెంకటేశ్వర్లు గారు నమస్కారం అండి. మీతో మాట్లాడక చాలా రోజులు అవుతుంది, మీ మాట వినక. సాయకృష్ణ గారు వచ్చారు, వెరీ గుడ్, సూపర్. రమేష్ సార్ గారు, అమృతరాజు గారు, సూపర్ సార్. ఉప్పలపాటి గోంది గారు నమస్కారం అండి. ఉప్పలపాటి గోంది గారు వచ్చారు. నిలవర్తి లక్ష్మణరావు గారు, ఎవరైనా ఫ్రీ అనుకూలంగా ఉంటే మాట్లాడండి సార్. ఓకే, మాట్లాడండి. బాగున్నారు సార్ లక్ష్మణరావు గారు? ఫోన్ చేస్తున్నానండి. ఓకే ఓకే, ఒక 10 నిమిషాలు. రమేష్ సార్ గారు, ఓకే. పీవీసీ మెట్రోలో రకరకాల అప్డేట్స్ వస్తున్నాయి. అప్డేట్ ప్రకారం మనం వెళ్తున్నాము. దానికి అనుగుణంగా మనకు మంచి జరగాలని ఆశిద్దాం. అది సిస్టమ్ చెప్పేటటువంటి ప్రతి విషయాన్ని ఆలకింపు చేసుకొని కొద్దిగా లేట్ అయినా పర్లేదు, కానీ దానికి చెప్పినటువంటి పద్ధతి ప్రకారం మనం వెళ్దాం. సార్ నమస్తే సార్. రాజమల్లి వెంకటేశ్వర, వెల్కమ్ సార్, వెల్కమ్ సార్. యువర్ స్వీట్ వాయిస్ వినక చాలా రోజులు అవుతుంది సార్. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్, బాగున్నారా సార్? సూపర్ సార్, సూపర్ సార్. ఓకే ఓకే సార్, నన్ను ఆహ్వానించినందుకు ధన్యవాదాలు సార్. సార్ 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 ఓకే సార్, ఓకే సార్. అయితే ఎలాగో పిలిచారు కాబట్టి కొన్ని విషయాలు మాట్లాడతాను సార్, రాజేష్ సార్ వచ్చిందాక. సూపర్ సార్, థ్యాంక్ యూ సార్. ఓకే ఓకే సార్. ముందుగా నా పేరు నన్ను నేను పరిచయం చేసుకుంటాను సార్. నా పేరు రాజమల్ల వెంకటేశ్వర సార్, మాది ఖమ్మం సార్. సో నేను 2020లో పెర్లవైన్లోకి వచ్చాను సార్. 2022 ఆగస్టు 6వ తారీఖున నేను సీడ్ ఫండింగ్ అంటే పీవీసీ మెటాలో సీడ్ ఫండింగ్ చేశాను సార్. సో నా వృత్తిపరంగా చూసుకుంటే నేను ఒక చిన్న గవర్నమెంట్ ఉద్యోగస్తున్నే సార్. సో తర్వాతలా ముందుగా ఈ అవకాశం ఇచ్చినందుకు మా గరికపాటి శ్రీనివాసరావు గారికి, సో ఈ ప్లాట్ఫామ్ అందించి ఎంతో మందికి ఓపికతో విద్యను నేర్పుతున్న మా గురువుగారు రాజేష్ గారికి, అలాగే మిగతా మిత్రులందరికీ కూడా పేరు పేరున నా నమస్కారం సార్. సో అలాగే మాకు ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చిన మా అప్లైనర్ గారు మాలోత్ అశోక్ గారు సార్. సో వారికి కూడా ఈ పూట నమస్కారం చేస్తున్నాను సార్. సో ఆ తర్వాతలా మనకు ఇంత మంచి సిస్టమ్ని అందించి మనందరినీ ఓపిక నేర్పుతూ ఏదైతే మనము బిలియనీర్లు కావడానికి ఛాన్స్ ఉందో ఆ విధంగా మనకు తయారు చేస్తూ, సో ప్రతినిత్యం మన కోసం పాటుపడుతున్న సిస్టమ్ రూపకర్త డానియల్ జాన్సన్ గారికి, వారి బృందానికి నా తరపున కూడా పాదాభివందనాలు సార్. సో ఇప్పుడు విషయానికి వస్తే,
సో ఇవందరికీ నేను ఎవరికైనా ఇంకా మర్చిపోయినట్టుంటే అందరికీ మా మౌనిక చెల్లెమ్మ గారికి కానీ, సుజాత చెల్లెమ్మ గారికి కానీ, మాతో రమేష్ గారికి కానీ, మన పెద్దలు మా రాధాకృష్ణ సార్ పొద్దున మార్నింగ్ మీటింగ్లోకి వస్తూ ఉంటారు. అలాగే మనకు ఈ మీటింగ్లో దానిపైన శంకర్రావు గారు, తర్వాత వారి అబ్బాయి గారికి, తర్వాత ఇంకా పేరున పేర్లు పిలవలేదు అనుకోవద్దు సార్, కేవీకే యాదవ్ సార్కి, తర్వాత ఉప్పలపాటి గోవింద్ సార్కి, ఇంకా పెద్దలకు చిన్నలకు కూడా అందరికీ కూడా మరొక్కసారి నా ధన్యవాదాలు సార్. సో నేను చెప్పాల్సిన విషయం ఏంటంటే సార్, నేను పొద్దున కూడా మాట్లాడినట్టున్నాను. సో మనం జనరల్గా మన చుట్టూ ఉన్న వాళ్ళు పీవీసీ మెటా గురించి చెప్తే వినట్లేదు అని చెప్పేసి బాధపడే వాళ్ళు నేను కూడా ఒకరిని సార్. సో ఎందుకు అంటే నేను చెప్తున్నాను వినట్లేదు అని చెప్పేసి ఆలోచిస్తున్నాను. సో నా చెప్పటంలో లోపం ఉందా, వాళ్ళు వినటంలో లోపం ఉందా అంటే రెండు కూడా లోపం లేవు సార్. సో ఇప్పుడంతా ఆ సిస్టంలో కాకుండా బయట మార్కెట్ అంతా బాగా అంటే వివిధ రకాల కాన్సెప్ట్లు వచ్చి మోసం చేసి పోతున్నాయి కాబట్టి అలాంటి మోసం చూసి ఇది మంచిగా ఉన్నా కానీ సో అన్నీ కూడా అందరూ అలాగే ఇప్పుడు ఉంటారు అని చెప్పేసి జనం అనుకుంటున్నారు అని చెప్పేసి నేను ఆలోచిస్తున్నాను సార్. సో నేను దానికి ముందుగా ఏం చెప్తాను అంటే, ఒక మంచి మన చెప్పులు వేసుకునే లోపే చెడు అనేది ఊరు చుట్టూ తిరిగి వస్తుంది అంటారు. సో అదేవిధంగా ఈ పీవీసీ మెటా మంచిది కాబట్టే ఎంతమంది చెప్పినా వినట్లేదు. సో ఎందుకు అంటే ఒక అబద్ధం అనేది అంటే నెగిటివ్ మొత్తం ప్రపంచాన్ని మొత్తం అంటే మన చుట్టుపక్కల మొత్తం వ్యాపించింది. ఏంటంటే వివిధ రకాలైన కాన్సెప్ట్లు రావడం. ఈరోజు నేను ఒక చిన్న పేపర్లో కటింగ్స్ చూశాను సార్. సో ఇప్పుడు ఉదాహరణకు ఒక అటెండర్ కూతురు లేకపోతే ఒక కూలీ కూతురు కరెక్ట్ అయిందని రాస్తున్నారు. సో సంతోషం సార్, మంచిదే. ఎందుకంటే కూలీ చేసుకున్న వాళ్ళ ఇన్స్పిరేషన్ ఉంటుంది కాబట్టి బాగానే ఉంటుంది. సో అలాగే మరి నెట్వర్క్ మార్కెట్లో కూడా కూలీలుగా వచ్చి ఎంతోమంది లక్షాధికారులు అయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో వాళ్ళని కూడా అప్పుడప్పుడు ఏది మంచిది ఏది చెడ్డది అని చెప్పి తెలియడం కోసం వాళ్ళు కూడా రాస్తే బాగుండును అనేది నా ఒపీనియన్ సార్. సో ఎవరన్నా మన మిత్రులు విలేకరులు ఉంటే మన్నించాలి సార్. సో అలాగే ఏదైతే మంచి ఉందో చెడు కూడా రాస్తున్నారు. ఏంటంటే దీంట్లో పెట్టుబడిలో కానీ నెట్వర్క్లో కానీ మోసాలు ఎక్కువ ఉన్నాయని చెప్పేసి ఎక్కువ పేపర్లో రావడం అనేది జరుగుతుంది. కానీ మంచి కూడా ఉన్నదని చెప్పేసి గుర్తించాలి అంటే ఇలాంటి కంపెనీలల్లో కనుక వాళ్ళు జర్నీ చేసినట్టయితే ఖచ్చితంగా మంచి ఏదో చెడేదో తెలుసుకుంటారు. మంచిని మనం పంచితే అందరికీ అర్థమవుతుంది. సో ఇంకా నేను చెప్పాలనుకుంటే సార్, మనం ఉన్న చుట్టూ మన ప్రపంచం అంతా ఉద్యోగం అనే భావనలో ఉంది. ఉద్యోగం వస్తే మాకు లైఫ్ సెటిల్ అయిపోయినట్టే అని చెప్పేసి అందరూ నా చుట్టూ ఉన్న వాళ్ళందరూ నేను ఏదన్నా ఇదే పీవీసీ మెటా గురించి ప్లాన్ చెప్పినప్పుడు ఎందుకన్నా ఇవన్నీ అనవసరం, ఇవన్నీ ఉండేటివి కావు, ఇవన్నీ పోతాయి, నువ్వు ఏదైతే ఉద్యోగం చేసుకుంటున్నావో నీ ఉద్యోగం నువ్వు జాగ్రత్త చేసుకో, నువ్వు ఇవాళ ఎవరినైనా నువ్వు ఇన్వెస్ట్మెంట్ పెట్టించినట్టయితే రేపు ఏదైనా సిస్టమ్ ఈ కంపెనీ కనుక పోయినట్టయితే ఇక వచ్చిన వాళ్ళంతా నువ్వు ఎవరినైతే అమౌంట్ కట్టించావో వాళ్ళందరూ నీ మీదకి వచ్చి పడతారు, అప్పుడు నీ ఉద్యోగం పోతుంది. సో నువ్వు జాగ్రత్తగా చేసుకోవాలి, ఇలాంటివి చేయకూడదు, ఏదో నీకు జీతం అయితే వస్తుంది కదా దాంతో నువ్వు బతకొచ్చు కదా అని చెప్పేసి నాకు నీతులు చెప్తా ఉన్నారు. సో వాళ్ళు చెప్పేది కూడా నా మంచి కోసమే అని చెప్పేసి నేను అనుకుంటాను. కానీ మరి ఉద్యోగం చేస్తే మనకు కొన్ని కోరికలు ఉంటాయి. ఒక మంచి ఇల్లు కావాలని, లేకపోతే ఒక మంచి కారు కావాలని, లేకపోతే నేను ఒక మంచి బ్యాంక్ బ్యాలెన్స్ కావాలని, లేకపోతే నా పిల్లానికి నా భార్య పిల్లలకు బంగారం కొనాలని, లేకపోతే నా భార్య పిల్లల్ని తీసుకొని విదేశీ టూర్లకు కానీ, లేకపోతే మన దేశంలో ఉన్న అతి ముఖ్యమైన ప్రదేశాలు చూడదగిన ప్రదేశాలు చూడాలని కానీ నాకు కొన్ని కోరికలు ఉంటాయి. మరి ఆ కోరికల్ని ఈ ఉద్యోగంలో వచ్చే జీతంతో నేను నెరవేర్చుకోగలనా అంటే ఖచ్చితంగా కుదరదు. ఎందుకు అంటే చిన్న ఉద్యోగస్తులకు అది సాధ్యం కాదు సార్. ఎందుకు అంటే ఎప్పుడైతే ఉద్యోగం అనేది ఒకటి వస్తుందో మన దగ్గర ఒక ఆయుధం ఉంటుంది, తెల్ల రేషన్ కార్డు. ఆ తెల్ల రేషన్ కార్డు అనేది గవర్నమెంట్ ప్రైవేట్ ఉద్యోగస్తులు 2 లక్షల ఉద్యోగస్తులైనా వాళ్ళకి తెల్ల రేషన్ కార్డు ఉంటుంది. అదే గవర్నమెంట్ ఉద్యోగస్తులకైతే మినిమం ఆదాయం 2.5 లక్షలు దాటిందంటే వాడు తెల్ల రేషన్ కార్డు రద్దు అవుతుంది. మరి నేనేం సంపాదించినా నా భార్య పిల్లలకు నా జీతంలోనే సంపాదించాలి, లేదు అంటే నా భార్య నేను కష్టపడాలి. ఒకవేళ నా భార్య చదువుకోలేదు అనుకుందాము, అప్పుడు నేను ఒక్కనే కష్టపడాలి, మిగతా భార్య పిల్లల్ని ఇద్దరిని సాధాలి. సో నా చుట్టూ ఉన్న వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఉన్నారు అంటే ఉద్యోగం వస్తే చాలు. నిజమే నేను అనుకుంటాను సార్.
ఉద్యోగం వస్తే సెటిల్ అయినట్టే. కానీ మరి రోజుకు 8 గంటలు పని ఎందుకు చేయాలి? సెటిల్ అయిపోయినోడు పని చేయకూడదు కదా, పని చేయించాలి కదా. మరి ఉదయం 9 గంటలకు పోయి సాయంత్రం 6 గంటలకు రాకపోతే మనకు సుమారుగా 5 గంటలు అంటే 8 గంటలు రోజు డ్యూటీ చేయకపోతే వచ్చే నెల 2వ తారీఖు నుంచి 5వ తారీఖు మధ్యలో వచ్చే జీతం ఏదైతే ఉంటుందో అది రాదు. సో ఇలాంటివన్నీ మరి చూసుకోవాలి అంటే అప్పిచ్చినోడు ఆగడు, పాలోడు ఆగడు, పేపర్ వాళ్ళు ఆగరు, సో ఎవరు ఆగరు. మళ్ళీ మన జీతం రాగానే అవి కట్టడానికే సరిపోతుంది. మళ్ళీ విదేశీ టూర్లు ఎప్పుడు పోతాము, లగ్జరీ ఇల్లు ఎప్పుడు కట్టుకుంటాము, లగ్జరీ లైఫ్ ఎప్పుడు గడుపుతాము అంటే అది సాధ్యపడదు. సో ఏదైతే ఇప్పుడు నేను చేస్తున్న వ్యాపారం ఉందో, నేను లక్కీగా ఒక 2 సంవత్సరాలు లేదా 5 సంవత్సరాలు టార్గెట్ పెట్టుకున్నాను. ఈ 5 సంవత్సరాల టార్గెట్లో నేననేది పీవీసీ మెటాలో రన్ అవుతున్నాను. ఇప్పుడు నా దగ్గర ఉన్న అసెట్ ప్రకారంగా చూసుకున్నట్టయితే సుమారుగా 3.5 నుంచి 4 లక్షల వరకు ఉంది. నా జీతాన్ని బట్టి, నా స్తోమతను బట్టి నేను కొనుక్కున్నాను. రేపటి రోజు నా దగ్గర ఉన్న దీని వాల్యూ కనుక పెరిగినట్టయితే నేను ఖచ్చితంగా నేను ఏదైతే అనుకుంటున్నానో ఇప్పుడు మంచి ఇల్లు కావాలని, మంచి కారు కావాలని, మంచి బంగ్లా కావాలని, లేదా ఇంకా నాకు విదేశాలకు తిరగాలని, లేకపోతే మన స్వదేశాల్లో ముందు మన దగ్గర ఉన్న ఏదైతే ముఖ్యమైన ప్రదేశాలు ఉన్నాయో వాటిని చూడాలని ఏదైతే కోరుకుందో అవన్నీ నాకు ఖచ్చితంగా నెరవేరుతాయని నేను నమ్ముతున్నాను. నీకు నమ్మకం ఉంటే మా దగ్గర పీవీసీ మెటాలో ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకు, సాయంత్రం 9:40 నుంచి 11 గంటల వరకు మీటింగ్ వస్తుంది. సరే నేనంటే పిచ్చివాడిని, నాకేం తెలియదు, పీవీసీ మెటా గురించి తెలియదు, నెట్వర్క్ గురించే తెలియదు. మరి మీరు నాకంటే తెలివి కల్ల వాళ్ళు కాబట్టి రండి, మీరు వింటే మరి నేను ఇంత తెలియలేని వాడిని వింటున్నా, నేర్చుకుంటున్నా, నేను ఎంతో కొంత సంపాదించుకుంటున్నా. మరి నాకంటే మీరు ఎక్కువ తెలియకల్లోళ్ళు నాకే చెప్తున్నారు కాబట్టి ఒక్కసారి మా మీటింగ్కు మీరు వచ్చి వినండి. విన్న తర్వాత ఒకవేళ నేను వెళ్ళే రౌటే కరెక్ట్ కాదేమో అనుకుంటే మీరు చెప్పింది నేను వింటాను అని చెప్పేసి నా కో ఎంప్లాయీకి కూడా చెప్పడం జరుగుతుంది. సో ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు నా జీతం 52,000 వస్తుంది సార్. సో మా కొలీగ్స్కు అంటే కొంతమంది నాతో పాటు చేసే వాళ్ళకు వాళ్ళ కాంట్రాక్ట్ బేసిక్ అని, లేకపోతే గెస్ట్ ఫ్యాకల్టీ అని చెప్పేసి ఉంటారు. సో వాళ్ళకు వచ్చేసి జీతం 28,000 ఉంటుంది సార్. మరి వాళ్ళు చదువుకున్న చదువు ఏంటి, వాళ్ళు చేస్తున్న ఉద్యోగం ఏంటి అంటే 28,000 నేను డివైడెడ్ బై చేసి గంటకు కూడా నేను లెక్కలేస్తే వాళ్ళకు వచ్చేది గంటకు సుమారుగా 350 నుంచి 400 రూపాయలు వస్తున్నాయి. సో మరి మీకు వచ్చే జీతం ఏంటి? ఈ జీతంతో మీరు ఎప్పుడు మీ భార్య పిల్లల్ని సుఖపెడతారు అంటే, ఏమో సార్ పుట్టినాం, బతుకుతున్నాం, అందరు బతుకుతున్నారు సార్, మరి ఇంట్లోకి పోతే ఇంత కూడా ఉండదు కదా సార్ అని చెప్పేసి నాకు చెప్తా ఉంటారు. సో ఇలాంటి వాళ్ళ మధ్యలో నేను ఉన్నాను కాబట్టి ఒక సంతోషమే నాకు. సో వాళ్ళ తీరుగా నేను ఆలోచించలేదు. సో వాళ్ళ తీరుగా నేను ఆలోచించినట్టయితే మీతోటి నేను ఈరోజు ఇలా మాట్లాడేవాడిని కాదు, నా అనుభవాన్ని షేర్ చేసుకునేవాడిని కాదు అని చెప్పేసి నాకు నేను తడుముకొని, నాకు నేను భుజాలు తట్టుకొని షబాస్ అని చెప్పేసి నన్ను నేనే పొగుడుకుంటాను సార్. సో ఇంకా ఆ విషయానికి వస్తే చాలామంది మాట్లాడే వాళ్ళు ఉన్నారు కాబట్టి పీవీసీ మెటానే ఎందుకు చేయాలి? మరి మన చుట్టూ ఎన్నో కంపెనీలు ఉన్నాయి. సో అంటే ఇప్పుడు నేను చెప్పాను కదా సార్, మనం ఏదైతే అనుకుంటున్నామో మన చుట్టూ నెగిటివ్ ఎక్కువ ఉంది. మరి నెగిటివ్లో నుంచి మంచితనం నుంచి అంటే నెగిటివ్లో అంటే చెడ్డతనంలో నుంచి మంచితనం గుర్తించాలి అంటే 1కి 10 సార్లు 10కి 100 సార్లు చెప్పాల్సిన సందర్భం వచ్చింది కాబట్టి నేను 10 సార్లు కాదు సార్ 100 సార్లు చెప్పడానికైనా నేను సిద్ధంగా ఉంటాను. కాబట్టి ఇప్పుడున్న ఈ పొల్యూషన్లలో మనం మార్కెట్లో మనం ఎందుకు పీవీసీ మెటాన్ చేయాలి అని చెప్పేసి నేను కొన్ని విషయాలు మాత్రమే చెప్తాను సార్. నేను ఫీల్ అయ్యే విషయాలే సార్, ఇందులో అన్యదా ఎవరు భావించకండి. సో ఎందుకు చేయాలి అంటే పీవీసీ మెటా అనేది పెరల్ వైన్ కంపెనీ అనేది 2015 నుంచి ఇప్పటి వరకు దిగ్విజయంగా రన్ అవుతూ వస్తుంది కాబట్టి దీన్ని మనం చేయొచ్చు అని నేను నమ్ముతున్నాను. ఇక రెండో విషయం, మరి దీంట్లో ఏముంది అంటే నేను నమ్మే దాంట్లో ఫస్ట్ ఏదైతే ఒక్కరికి చెప్పాలి అంటే దీంట్లో సీడ్ ఫండింగ్ అంటే మనం విత్తనం కొనుక్కోగానే మనం భాగస్వాములు అవ్వగానే ఒక పెద్ద ఇంటర్నేషనల్ కంపెనీలో మనం భాగస్వాములు అవుతున్నాం కాబట్టి దానికోసం పీవీసీ మెటా చేయాలి అనుకుంటాను. ఇక రెండో విషయానికి వస్తే మరి ఇంకా ఏముంది అంటే ఇదే సీడ్ ఫండింగ్ అంటే మనం ఎప్పుడైతే విత్తనాలు కొనుక్కుంటున్నామో
ఎంబటే మనం కొనుక్కుంటే అమౌంట్ ఏదైతే మినిమం 10,000కి పైకి పెట్టి కొనుక్కున్నాం అనుకోండి, సో ఏదైతే మనం కొంటున్నామో కొన్నదానికి వెంటనే 50% లాభం వస్తుంది. కాబట్టి పీవీసీ మెటాని చేయొచ్చు అని చెప్పేసి నేను నమ్ముతున్నాను సార్. సో అదేవిధంగా ఇంకేముంది పీవీసీ మెటాలో అంటే టోకెన్ ఫార్మింగ్ ఉంది. టోకెన్ ఫార్మింగ్ అంటే ఏంటి అంటే నా భాషలో చెప్పాలి అంటే మనం కొనుక్కున్న విత్తనాలు ఏదైతే ఉన్నాయో ఆ విత్తనాలని ఒకే నార్మల్లో ఉంచితే చిన్నగానే ఆ పోషణంత మందరమే గింజలు వస్తాయో రాదో తెలియదు. అదే విత్తనాన్ని మనం గనక వేరే నార్మల్లలో చల్లినట్టయితే మనం లాభాలు తీసుకోవడానికి అవకాశం ఉంది. సో మరి ఇక్కడ ఏముంది, ఫార్మింగ్లో ఏముంది అంటే మనం ఏదైతే పెట్టుబడి పెట్టామో ఆ పెట్టుబడికి మనము 100 పెడితే 100 ఇస్తుంది, 200% ఇస్తుంది. కాబట్టి ఇంత మంచి సిస్టమ్ అయితే నాకు తారసపడలేదు. కాబట్టి ఇది నేను చేయొచ్చు అని చెప్పేసి నమ్ముతున్నాను సార్. సో అదేవిధంగా ఇంకా ఏముంది పీవీసీ మెటాలో అంటే సీడ్ ఫండింగ్ అయిపోయింది, టోకెన్ ఫార్మింగ్ అయిపోయింది. మూడోది ఏంటంటే తెలివి కల్ల వాళ్ళు, అంటే ఎవరైతే ఈరోజు బైనాన్స్లో ట్రేడింగ్ చేస్తున్నారో వాళ్ళు సంపాదించుకోవాలి అనుకుంటే ఇక్కడ కూడా ట్రేడింగ్ ఉంది. ఈ ట్రేడింగ్ ద్వారా కూడా సంపాదించుకునే అవకాశం ఉంది. సో ఇంకా 4వ విషయానికి వచ్చే ఇంకేముంది మరి పీవీసీ మెటాలో అంటే, సో మనం ఏదైతే కోరుకుంటామో నేను చెప్తున్నాను, ఎంతమందికి చెప్పాను, ఎవరు నా మాట వినట్లేదు అని చెప్పేసి నేనే ఫీల్ అవుతున్నాను. కాబట్టి నేను ఎవరికి చెప్పకపోయినా సెల్ఫ్గా నేను సీడ్ ఫండింగ్ చేసుకోవచ్చు, టోకెన్ ఫార్మింగ్ కూడా చేసుకునే అవకాశం ఉంది. ఎవరికి చెప్పటం నాకు చేత కాకపోయినా నేను పెట్టుకున్న ఏదైతే డబ్బులు ఉన్నాయో వాటికి నేను 28 నెలలు కనుక ఓపిక పట్టగలిగితే నేను ఏదైతే అమౌంట్ మినిమం 10,000 అబోవ్ పెట్టుకున్నానో దానికి 5 నుంచి 7 రేట్లు తీసుకునే అవకాశం కేవలం పీవీసీ మెటాలోనే ఉంది అని చెప్పేసి నేను గమనించాను సార్. సో అదేవిధంగా ఇంకా ఏముంది మరి పీవీసీ మెటాలో అంటే, ఇంకా ఏముంది అంటే మనము చాలామంది మనలో తెలియకల వాళ్ళు ఉంటారు. సో టీం చేయగలిగిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్లకు టీముని చేస్తే 1 నుంచి 20 లెవెల్ల వరకు ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది. అంటే 20%, 19%, 18% ఇలా చెప్పుకుంటూ పోతే 20 లెవెల్ల వరకు మనకు ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది. సో ఇందుకోసం కదా మరి చేయాల్సింది అని చెప్పేసి నేను నమ్ముతున్నాను. సో అలాగే ఇంకా ఏముంది అంటే టీం చేయడం ద్వారా టీంలో మన కింద ఫార్మింగ్ అయితే స్పీడ్ క్రైటీరియా ఉంది. సో మనం ఇప్పుడు మా మౌనిక చెల్లెమ్మ గారు చెప్పినట్టు కనుక 1,00,000 అబోవ్ కనుక మనకు జరిగినట్టయితే ఇక మనందరికీ తెలుసు, చెల్లెమ్మ ప్లాన్ చెప్తూ ఉంటుంది. సో లెవెల్ ఇన్కమ్ స్పీడ్గా రావడానికి మనకు ఇక్కడ అవకాశం ఉంది. మళ్ళీ ఇంకా ఎందుకు చేయాలి పీవీసీ మెటానే అంటే లెవెల్ ఇన్కమ్తో పాటు లిమిట్ కూడా ఉంది. సో క్రైటీరియా 1, 2, 3, 4, 5 అంటే ఇక్కడ మనం 100 పెట్టుకుంటే 100 వచ్చేది ఉన్నది, 100 పెట్టుకుంటే 150 వచ్చేది ఉంది, మళ్ళీ 100 పెట్టుకుంటే 200 వచ్చేది ఉంది. ఇట్లా చెప్పుకుంటూ పోతా ఉంటే పర్సంటేజ్లు పెరుగుతూ ఉన్నాయి. అంటే చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత ఈ పీవీసీ మెటాలో ఉంది. సో ఇక్కడ మనం సంపాదించుకోవాలి అనుకుంటే ఒక సముద్రానికి మనకు పైప్ లైన్ వేసినట్టుగా పీవీసీ మెటాలో ఆదాయం ఉంది అని చెప్పేసి మన సీనియర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి ద్వారా మనం గమనిస్తూనే ఉన్నాము. అయ్యో వాళ్ళకి అన్ని యూఎస్డిటీలు వస్తున్నాయి, నాకు ఇన్నే వస్తున్నాయి అంటే వాళ్ళు అర్థం చేసుకున్నారు పీవీసీ మెటాని. ఒక్కొక్క అప్డేట్ని అర్థం చేసుకుంటూ వాళ్ళు ముందుకెళ్తున్నారు. వాళ్ళు సిస్టాన్ని నమ్మారు, సిస్టంలో పెట్టుబడులు పెట్టుకున్నారు. పెట్టుబడులే కాకుండా తనకు తెలిసిన వాళ్ళందరికీ చెప్పారు. చెప్పుడే కాకుండా వాళ్లకు నయాన్ని భయాన్ని ఒప్పించి వాళ్ళని దీంట్లో తీసుకొచ్చి కూర్చోబెట్టి మీటింగ్లు వినిపిస్తున్నారు. వాళ్ళు వినడం ద్వారా వాళ్లకు టీం పెరుగుతుంది. నాలాంటి వాళ్ళు చెప్పినా వినకపోవడం ద్వారా నాకు టీం రావట్లేదు, ఇన్కమ్ కూడా రావట్లేదు. అయినా సరే నేను సెల్ఫ్గా చేసుకుంటాను, నా దగ్గర డబ్బులు ఉన్నాయి అనుకుంటే ఇక్కడ సెల్ఫ్గా కూడా చేసుకునే అవకాశం ఉంది. ఇలా ఇన్ని విషయాలలో ఇంత మంచిగా ఉన్న సిస్టమ్ని నేను చూడలేదు. ఎందుకు చూడలేదు అంటున్నానంటే నాకు కూడా ఒక నెట్వర్క్లో అంటే 2020లోనే నేను పెర్లవైన్తోటే నెట్వర్క్ స్టార్ట్ చేశాను. సో వచ్చిన కాడ నుంచి ఏదో ఒక రోజు ఎవరో ఒక లీడర్ నాకు ఏదో ఒక ప్లాన్ పంపుతూనే ఉంటారు. సో ఎవరు పంపినా నేను చూద్దాం దాంట్లో ఏముందో అని చెప్పేసి ప్రతి మీటింగ్కి నేను వెళ్తాను.
వెళ్ళి చూసినప్పుడు పీవీసీ మెటా తోటి కనుక నేను కంపేర్ చేసుకుంటే నా అనుభవంలో, సో దీంట్లో ఇది ఉంది, దీంట్లో ఇది ఉంది, దీంట్లో ఇది ఉంది. సో వాళ్ళు చెప్తా ఉంటారు, వాళ్ళు చెప్పిన దాంట్లో నేను ఏది లేదు అని చెప్పేసి నేను గ్రహిస్తాను. ఓహో, ఇంతకంటే మంచి సిస్టమ్ అయితే నాకు కనపడలేదు. కాబట్టి ఇంత మంచి సిస్టంలో నేనున్నందుకు, ఇంత మంచి గురువుల మధ్యలో నేనున్నందుకు, మీతో పాటుగా నేను నేర్చుకుంటూ నా ఆదాయాన్ని రెట్టింపు చేసుకున్నందుకు, మీరు నేర్పిందే కాబట్టి మీకు ఎల్లవేళలా కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ప్రతి ఒక్కరికి దీంట్లో ఉన్న ఇంకా చాలా ఉన్నాయి సార్, మన సారు వచ్చి మాట్లాడతారేమో అనుకుంటున్నాను. సో అందరు కూడా అర్థం చేసుకొని, ఇంకో విషయం చెప్పాలంటే పీవీసీ మెటా ఓపిక ముఖ్యంగా అనేది మనకు నేర్పిస్తూ ఉంది. ఇంకా కొద్దిగా చెప్పాలి అంటే పీవీసీ మెటా గురించి, క్రిప్టో అంటే తెలియని నాకు క్రిప్టో ప్రపంచాన్ని పరిచయం చేసింది ఈ పెరల్ వైన్ పీవీసీ మెటా. సో అందుకనే నాకు ఏదైతే కొత్తదనాన్ని నాకు నేర్పుతుందో, ఏదైతే నాకు రేపటి రోజు ఇదే ఫ్యూచర్ అనేది చూపెడుతుందో, అలాంటి ఫ్యూచర్ కంపెనీలో నేనున్నందుకు, నాకు మీరందరూ కూడా విద్య నేర్పుతున్నందుకు సో నేను ఎంతో గర్వపడుతున్నాను సార్. సో ఇలాంటి సిస్టంలో వచ్చిన ప్రతి ఒక్కరు కూడా అదృష్టవంతులే అని భావిస్తూ, నాకు ఈ మంచి అవకాశాన్ని ఇచ్చిన, నేను ఎంతసేపు చెప్పింది వింటున్నా మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ, దీంట్లో ఏదన్నా పొరపాట్లు ఉంటే మన్నిస్తారని కోరుకుంటూ, నా అక్కలకు, నా చెల్లెలకు, నా తమ్ములకు, నా అన్నయ్యలకు, నా బాబాయ్లకు, పిల్లలకు అందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం చెప్పుకుంటూ ముగిస్తున్నాను సార్. థ్యాంక్ యూ, నమస్తే సార్. థ్యాంక్ యూ. ఒకసారి అందరూ ఒకసారి క్లాప్స్ ఇవ్వండి సార్. సూపర్ 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 సార్, అందరు క్లాప్స్ ఇవ్వండి సార్. వండర్ఫుల్ Thank you, sir. సూపర్ సూపర్ సార్. Thank you, sir. సార్. వండర్ఫుల్ Super sir, super, great. Thank you sir, thank you very much. సార్ మిమ్మల్ని మర్చిపోయాను సార్, సారీ సార్. థ్యాంక్ యూ సార్, శంకర్ సార్. Thank you sir. ఆయన ఉదయం సూర్యుడు అన్నాను, సాయంత్రం చంద్రుడు అన్నాను, ఆయన మా సూర్యచంద్రులు అర్థం చేసుకుంటారు. ఓకేనా సార్? థ్యాంక్ యూ సార్. Super, great. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సూపర్, గ్రేట్ సార్. సో మై డియర్ పార్ట్నర్స్, విన్నారా? సో మరి సారు మరి షార్ట్ కట్ లో, అంటే షార్ట్ పీరియడ్ లో, షార్ట్ టైంలో సో పీవీసీ మెటలో ఉన్న మరి ప్రతి ఒక్క విషయాన్ని అర్థమయ్యేలా క్లియర్ కట్ గా చెప్పడం జరిగింది. అసలు ఇందులో ఇక మిగతాది అర్థం చెప్పడానికి లేకపోతే ఇంకా ఏదో చెప్పాల్సిన అవసరమే లేదు. సో సార్ మరి ఆ విధంగా క్లియర్ కట్ గా, క్లుప్తంగా ప్రతిదీ ఇక్కడ మనకి చెప్పడం జరిగింది. సో థ్యాంక్ యూ సార్ వన్స్ అగైన్. వెంకటేశ్వర సార్లు థ్యాంక్ యూ. కాకపోతే నేను స్టార్టింగ్ వినలేకపోయాను. ఇప్పుడు లాస్ట్ 5 minutes ఏదైతే ఉందో, సో మీరు ఒకటి కంపారిజన్ చేశారు. నేను ప్రతి ఒక్క మరి ఎవరైనా నాకు మరి వేరే కాన్సెప్ట్ గురించి ఎవరైనా చెప్తే వీఆర్ అగ్రీ చేసి మీటింగ్ వెళ్ళి నేను పూర్తిగా వినడానికి ప్రయత్నం చేస్తాను. అన్నిటిలోకి వెళ్ళి విన్న తర్వాత మరి నాకు నేనుగా కంపారిజన్ చేసుకొని ఏది ది బెస్ట్ ఉంది అని చూస్తే మళ్ళీ నాకు ఇదే మంచి అనిపించింది అనే మాట నేను మరి ఆ ప్లేస్ నుంచి నేను వినడం జరిగింది. సో ఇది చాలా చాలా గ్రేట్ సార్. సేమ్ నేను కూడా అంతే. సో చెప్పాలంటే మీకు ఎందుకు నేను అంతే అన్నానంటే, మీరు చూస్తూ ఉంటారు అప్పుడు నెక్స్ట్ సేవ్ చేస్తున్నప్పుడు మరి 150 దగ్గర 150 నాకు గ్రూప్స్ ఉన్నాయి. సో వాటిలో మరి నేను ఉన్నానంటే లేను, అంటే కొన్నిట్లో ఉండొచ్చు, బట్ అన్నిట్లో నేను లేను. బట్ ఇట్స్ రియల్లీ సార్. సో మీరు అన్నట్టుగా నేను కూడా అలాగే వెళ్తూ ఉంటాను. ఈ రోజు కూడా ఒక లీడర్తో 1 hour 1.5 hours మాట్లాడడం జరిగింది. సో విషయం ఇది, సో అండ్ సో అని చెప్పేసి ప్లాన్ అయితే వినడం జరిగింది. సో మరి ఏంటంటే అది విని మరి మనం కంపారిజన్ చేసుకొని మనముగా మరి ఏది ది బెస్ట్, అది ఎందుకు చేయాలి, ఇది ఎందుకు చేయాలి, ఇది ఎందుకు చేయకూడదు, ఇది చేస్తూ మళ్ళీ నేను అది చేయాల్సిన అవసరం ఉందా అంటే అర్థం చేసుకోండి. నేను పీవీసీలో ఉన్నాను, సో పీవీసీ చేస్తూ మరి అది నేను చేయాల్సిన అవసరం నాకు ఉందా? సో లేకపోతే సో మనకు ఇప్పటి వరకు వచ్చిన పైసలు వస్తలేవు అని చెప్పేసి ఇలా ఆలోచించుకొని వేరే సిస్టానికి వెళ్తే మళ్ళీ అక్కడ నువ్వు టీం అయితే చేయలేవు. ఎందుకు అంటే
మరి ఇన్ని రోజులు నీ టీంకి పీవీసీ ది బెస్ట్, పర్లవెన్స్ ది బెస్ట్ అనుకుంటా వచ్చావు. సో ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఏదైనా స్టార్ట్ చేస్తే మరి నీకు నీ దగ్గర అమౌంట్ ఉంటే కనుక నువ్వు పెద్ద అమౌంట్ తో వెళ్తావు. మేబీ నా ఉద్దేశం 1 లాక్ తో వెళ్తావచ్చు, లేదా 2 లాక్ తో వెళ్తావచ్చు. బట్ నీ అమౌంట్ నీకు వస్తుంది. బట్ నువ్వు తీసుకెళ్లే వాళ్ళకి మరి ప్రతి ఒక్కరు అదే అమౌంట్ తో వస్తే గనక వారికి కూడా బెనిఫిట్ వస్తుంది కొంచెం, అంతే తప్ప ఫుల్ఫిల్ గా రాదు. సో మరి అది కూడా కొత్తగా. సో మరి అందరూ 2 లాక్ పెట్టగల శక్తి స్తోమత ఉందా అంటే లేదు. అలా మరి 2 లక్షలు 3 లక్షలు పెట్టి నువ్వు వేరే సిస్టానికి వెళ్ళాలనుకుంటే అది ఏదో నీకు ఇక్కడనే మరి ఆ సెకండ్ క్యాటరీలోకి వెళ్ళొచ్చు, నువ్వు థర్డ్ క్యాటరీలోకి వెళ్ళొచ్చు. సో ఇక్కడనే నువ్వు దాన్ని మరి సంపాదించవచ్చు. అది కూడా నువ్వు ఇన్ని రోజుల నుంచి వెళ్ళి చేస్తున్న సిస్టంలో. సో ఎందుకంటే నాకు అర్థమైంది సార్ చెప్పిన విషయంలో, ఇట్స్ రియాలిటీ. అదే మరి నాకు అర్థమైంది, చెప్పడం జరిగింది, నిజం కూడా. సో నాకు కూడా ఈ రోజు కాదు మరి అప్పుడప్పుడు నేను ప్లాన్ వింటుంటాను. మీకు చెప్పాను నేను ఆల్రెడీ. ఎవరు నాకు ఏదైనా కాల్ చేస్తే నేను డిసగ్రీ చేయను ముందుగా అటు మీరు చేయాలి. మీలాంటి వాళ్ళు అంటే ఇక్కడ కొద్దిగా మీలాంటి వాళ్ళు ఎందుకన్నానంటే కొంతమంది వాళ్ళకి ఒకవేళ వాళ్ళు ఆ వైరస్ కు అడిక్ట్ అయ్యే వాళ్ళు ఉంటారు. సో అవును కదా అనుకునే వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళు మీరు ఆ ప్లాన్ వినడం కూడా వినకూడదు. బట్ నేను మాత్రం ఏంటంటే వింటాను. విని సో ఏంటి అందులో ఏముంది, మరి ఇందులో లేనిది అందులో ఏముంది అనేది నేను గ్రహించి దెన్ నేను వినడానికి ప్రయత్నం చేసి ఆ తర్వాత ఇప్పుడు ఇందాక సార్ చెప్పినట్టుగా అదే కోవలో నేను కూడా ఆలోచిస్తాను అనమాట. అసలు ఏంటి నిజంగా మరి సార్ అంటున్నారు కదా ఇది అలా కాదు సార్, అది ఇలా కాదు సార్. అప్పుడు మన పేరు పెట్టి కూడా దీన్ని అలా కాదు అని కూడా అంటారు. నో ప్రాబ్లం. సో డిసగ్రీ చేయకుండా వింటాను అనమాట. అందుకే అదే విధంగా ఈ రోజు కూడా మరి ఈ రోజు ఫ్రైడే కనుక నేను లీవ్ లో ఉన్నాను కనుక 1.5 hour 1 గంటన్నర ఆ యొక్క ప్లాన్ అయితే ప్రెజెంటేషన్ వినడం జరిగింది. మేబీ నా అనేది చెప్పలేదు కానీ ఓకే. సో మీకు ఏం చెప్తున్నానంటే ఇలా ఇప్పుడు సార్ చెప్పిన దాంట్లో నాకు చాలా బాగా నచ్చింది అనమాట ఇలాంటి విషయాలు. ఎందుకంటే విని తర్వాత ఏంటనేది మరి గ్రహించినప్పుడే కదా మనకు తెలుస్తుంది దాంట్లో ఉన్నది ఏంటి, దీంట్లో లేనిది ఏంటి, దీంట్లో ఉన్నది ఏంటి, దాంట్లో లేనిది ఏంటి అనేది మనకు తెలిసి వస్తుంది అనమాట. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సార్, మంచి విషయాలు షేర్ చేశారు. ఏదైతే మనకి థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. అది కూడా సార్ చిన్న మాట ఏంటంటే సార్, చెప్పండి సార్. మనము అందరం విన్నదే ఈ మాట, అందరికీ తెలిసిందే. సో ఒక్కసారి బొగ్గుని పట్టి చూస్తే సార్ అర్థమవుతుంది. కానీ బంగారాన్ని ఖచ్చితంగా ఎన్నో పరీక్షలు చేస్తేనే మాత్రమే అది బంగారం అని తెలుస్తుంది అనే విషయం మనందరికీ తెలుసు సార్. సో అది తెలియాలి, మరి అది బొగ్గ అది బంగారం తెలియాలి అంటే ఖచ్చితంగా మనం దాన్ని కనీసం వింటే చూస్తే తెలుస్తుంది సార్. సో అందుకనే ఎవరిని కూడా మనం నెట్వర్క్లో ఉన్నాం కాబట్టి ఎవరిని కాదు అనలేము. సో అలాగని చెప్పేసి ఎవరిని అవును అనలేము. ఏది బెస్ట్, మనకు కావాల్సింది ఏంటంటే ఎవరికి ఎక్కడ ₹1 నష్టం జరగకుండా మనం ఏదైతే సిస్టంలో ఉన్నామో ఆ సిస్టాన్ని మీరు నేర్పినట్టుగా ప్రతి క్షణము అణువు ప్రతి పదాన్ని ప్రతి అక్షరాన్ని ఒక్కొక్కసారి పొద్దున మీటింగ్లో చూస్తూ ఉంటే ఇంత ఓపిక నాకెందుకు లేదు అని అనిపిస్తుంది సార్. సో మీకు ఇంత ఓపిక ఇచ్చిన భగవంతునికి ఖచ్చితంగా నేను ప్రార్థన చేస్తూ ఉంటాను సార్. మీ అందరికీ మంచి ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని మీతో పాటు మాకు అందించాలని ఆ భగవంతుని నేను ఎల్లప్పుడూ కోరుకుంటాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. సూపర్ సార్. థ్యాంక్ యూ. మంచి విషయాన్ని సార్ 100% సార్ మీరు అంటే కరెక్టే. ఎందుకంటే ఇది మీరు అన్నట్టుగా మరి ఎగ్జాంపుల్ ఇచ్చిన దాంట్లో ఇది సెకండ్ ఆప్షన్ అనమాట. ఇది ఒక గోల్డ్ యా డైమండ్ అని కూడా మనము అనొచ్చు. అందుకని చెప్పేసి మరి ఇది అర్థం అవ్వాలన్నా మీకు ఇది నిజంగా గోల్డే అని తెలియాలన్నా కూడా మీరు అన్నట్టుగా మరి కాల్చి 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 ఆ తర్వాతనే దీన్ని ఇది గోల్డ్, ప్యూర్ గోల్డ్ అని వాళ్ళు నిర్ణయించడం జరుగుతుంది. అలాగే డైమండ్ కూడా మరి డైమండ్ అని చెప్పి దాన్ని తెలుసుకోవడానికి దానికి ఎన్నో మరి కథలు ఉంటాయి, ఎన్నో ఉంటాయి, అన్ని మీకు తెలుసు. సో సార్ మరి షార్ట్ కట్ లోనే చాలా మంచి విషయాలు చెప్పడం జరిగింది. ఇక్కడ ఇంకొకటి చెప్తాను ఏంటంటే మనము అట్లీస్ట్ మన టీం డెవలప్ అవ్వాలన్నా లేకపోతే మన కింది వారికి మీరు ఒక మాట అన్నారు స్టార్ట్ చేసినప్పుడు. సో మనము చెప్తా ఉంటే వాళ్ళు ఎందుకు రావట్లేదు అంటే వాళ్ళు
ఏంటంటే వినడానికి రెడీ లేరు. విషయం అది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము గ్రహించాల్సింది ఏంటంటే వాళ్ళు వినడానికి రెడీ లేదు. దాన్ని విన్న తర్వాతే కదా నీకు తెలిసేది. ఇప్పుడు ఈవెన్ నేను ఉన్నాను సార్, నాకు తెలుసు 100%. ఇప్పుడు మన రాజమౌళి వెంకటేశ్వర సార్ కూడా తెలుసు 100% ఇది పీవీసీ మెటా కంటే మంచిది అయితే కాదు తను చెప్పబోయేది అని చెప్పేసి ఆ సార్కు తెలుసు, ఇంకా మిగతా లీడర్లకు తెలుసు, ఆయన నాకు తెలుసు. అయినా కూడా వాళ్ళు ప్లాన్ చెప్తాను అన్నప్పుడు మేము ఎందుకు కాదని అనట్లేదు. మనం డైరెక్ట్ చెప్పొచ్చు కదా సార్, ఇప్పుడు మేము పీవీసీ మెటానే చేస్తాం, ఆ విషయం మనకు లోపల ఉంటుంది ఆల్రెడీ. నేను అది ఆల్రెడీ చేయను అనే విషయం కూడా నాకు తెలుసు. బట్ వై వినడం, ఎందుకు వినడం అంటే ఇందాక సార్ ఒక మాట అన్నారు ఏంటంటే మనం అందరం నెట్వర్క్ లో ఉన్నాము, తర్వాత మల్టిపుల్ మరి వర్క్ చేస్తున్నాము, తర్వాత మల్టిపుల్ అంటే అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ శంకర్ సార్ కు రాజమౌళి సార్ వెంకటేశ్వర సార్ తెలుసు, ఇప్పుడు నాకు తెలుసు. అంటే మ్యూచువల్ ఫ్రెండ్స్, ఇక్కడ మ్యూచువల్ ఫ్రెండ్స్ మ్యూచువల్ మరి ఇలా ఉన్నాం కనుక కాల్ చేశారు ఇంకా నమస్తే సార్ అని చెప్పేసి పరిచయం కూడా పెంచుకున్నారు. సో ఎవ్రీడే మరి వాయిస్ మరి మెసేజ్ అందుతుంది, గుడ్ మార్నింగ్ లేకపోతే వాట్ ఎవర్ ఇట్ ఈస్ అందుతుంది, అలా ఫ్రెష్ అయిపోయాం. సో తను కాల్ చేసినప్పుడు మనం వినకపోతే ఎలా ఉంటుంది? వినాలి, విన్న తర్వాత నిర్ణయించుకోవాలి. సో అలాగే ఇక్కడ మీ యొక్క అప్లైన్ అంటే ఈవెన్ మనతో వచ్చిన వాళ్ళు, అంటే ఇక్కడ పార్లమెంట్లో పీవీసీలో మనతో వచ్చిన వాళ్ళు, పార్లమెంట్లో ఉన్న వాళ్ళు కావచ్చు, వాళ్ళు అట్లీస్ట్ మీరు వినడానికి ప్రయత్నం చేయండి. వాళ్ళు వినట్లేదు. ప్రాబ్లం ఏంటంటే వినట్లేదు అంటే మీటింగ్ వస్తే బాగుంటది అంటే మీటింగ్ రావట్లేదు. సో లేకపోతే ఎవరైనా చెప్పేది వినట్లేదు. వినకపోగా వాళ్ళే ముందుగానే వాట్ ఎవర్ అంటే వాళ్ళకి అర్థమైంది ఏంటంటే ఇది సిస్టము ఇలా వచ్చింది, ముందు అలా అన్నది, అలాగని చెప్పేసి అందరు డబ్బులు తీసుకొని పోయింది అనే మాటని మాట్లాడుతున్నారు. సో అలాంటప్పుడు నీకు ఈ ప్లాన్ ఎలా అర్థమవుతుంది? నువ్వు ఇందులో డబ్బులు ఎలా సంపాదించుకుంటావు? బట్ అలా అంటే మరి వీళ్ళు ఎలా సంపాదించుకుంటున్నారు, నువ్వు ఎందుకు సంపాదించుకోవట్లేదు? మరి వీళ్ళందరూ ఎందుకు సంపాదించుకుంటున్నారు, నువ్వెందుకు సంపాదించుకోవట్లేదు? సో అట్లీస్ట్ నువ్వు విను, అట్లీస్ట్ మీటింగ్ రా. మరి మీకు ఒకే మీటింగ్ కాదు కదా, ఇంకా మరి మనకు పొద్దున ఉంది, సాయంత్రం ఉంది, మేబీ ఇంకేమన్నా మధ్యలో మన తెలుగు ఉన్నాయో లేవో నాకు ఐడియా లేదు, కానీ మేబీ మీకు పొద్దున ఉంది, సాయంత్రం ఉంది, తర్వాత ఇవి 2 మీటింగులు మీకు యూట్యూబ్ లో కూడా మరి అప్లోడ్ అయ్యి రావడం జరుగుతుంది. ఎట్లాగో నువ్వు మీటింగ్ రావట్లేదు అంటే యూట్యూబ్ లో విను అన్న విషయం తెలుసు, 100% తెలుసు. ఇక్కడ ఎవరు మీటింగ్ వింటారు, మరి యూట్యూబ్ లో ఎవరు వింటారంటే, సో ఈవెన్ నేను అనుకోవచ్చు, మీరు అనుకోవచ్చు, రోజు వచ్చేవాళ్ళు. సో రోజు వచ్చే వాళ్ళము ఈ రోజు నాకు మిస్ అయిందని చెప్పేసి మరి వినొచ్చు, వింటాం అంతే తప్ప మీరు మీలాంటి వాళ్ళు వినరు. వినగలప్పుడు మరి అమౌంట్ ఎలా మరి మీకు అర్న్ అవుతుంది? సో అట్లీస్ట్ నువ్వు చేసుకున్న అమౌంట్, నువ్వు పెట్టుకున్న అమౌంట్ నీకు తిరిగి రావాలని కొన్ని ఆలోచించట్లేదు. సో నాకు ఆటోపులు ఇస్తానది ఆటోపులు అలా అంటే కుదరదు సార్. సో ఎందుకంటే అలా అంటే కుదరదు అంటే మేము ఇలా చెప్పడం కాదంటే ఒక్కొక్కసారి మీకు అనిపించవచ్చు మరి కఠినంగా మాట్లాడిందని చెప్పేసి, అంటే అలా రాదు. ఆల్రెడీ మనకు సిస్టమ్ ఏం చేసింది అంటే ఇప్పుడు ఇంకొక విషయం కూడా చెప్తాను ఇక్కడ సార్. సో కొన్ని సిస్టాలు ఉన్నాయి సార్, ఇప్పటి వరకు 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు అయినా ఇంకా ఇప్పటి వరకు బయటకు రాలేదు. వాళ్ళు ఏమంటున్నారు అంటే నీకు నచ్చకపోతే వెళ్ళిపో, లేకపోతే నేను నా సిస్టమ్ నేను చెప్తాను సార్, ఒకటి చెప్తాను మీకు. ఇట్స్ రియాలిటీ. ఎందుకంటే మనం ఇంకొక సిస్టాన్ని ఖరాబ్ చేసి మాట్లాడకూడదు. ఎందుకంటే నా ఐడి కూడా అందులో ఉంది, డబ్బులు అయితే రేపు నేను తీసుకుంటాను. సో దట్స్ చేయి. జస్ట్ మిస్ కాల్ వచ్చింది, అందుకని చెప్పేసి వాయిస్ ఉందా సార్? ఇప్పుడు వాయిస్ వస్తుందా సార్? సో నేను కూడా కొన్ని సిస్టంలో వర్క్ చేస్తున్నాను. వర్క్ చేస్తూ ఒక సిస్టంలో ఒక చిన్న విషయాన్ని ఏంటి మరి ఇప్పటిదాకా మనకి మరి 6 సంవత్సరాల నుంచి రావట్లేదు. మరి మన డాక్టర్ డానియల్ జాన్సన్ సార్ అంటే ఫౌండర్ వచ్చేసి మెయిన్ స్టార్ట్ చేసిన వ్యక్తి వస్తూ ఉంటాడు, మీటింగ్లకి చేస్తూ ఉంటాడు, మీరు అడగాలి కదా అంటే, సో నీకు నచ్చకపోతే వెళ్ళిపో, ఇదా సిస్టమ్ అంటే ఎగ్జాంపుల్ ఇస్తాం సార్ అట్లా. సో అలా ఇక్కడ సిస్టమ్ అలా అనలేదు. మన సిస్టమ్ అలా అనలేదు. మన సిస్టము మనకు చెప్పినట్టుగా చేసింది అంటే చేసిందనే చెప్తాను నేను ఇక్కడ. మీకు ఇది నచ్చకపోవచ్చు కొంతమందికి. ఎలా చేసింది అంటే మీరు ఒకే కోణంలో చూస్తున్నారు, వేర్ ఇస్ ద మై ఆటోపుల్ అని ఒకటి ఆ క్వశ్చన్ లో అదొకటే మీకు కనబడుతుంది తప్ప మిగతాది కనబడట్లేదు. మరి మన 3 రోజుల క్రితమో 4 రోజుల క్రితం 5 రోజుల క్రితమో ఒక
మెంబర్స్ స్టడీ చేస్తున్న వ్యక్తి, ఇది పేరు గుర్తురావట్లేదు, తోపా చేశాడు. తోపాజ్లో ఉండి మరి ఇంట్లో 4 ఐడీలు ఉన్నాయనుకోండి, అవన్నీ లెక్క పెట్టుకుని ఇన్ని డబ్బులు పెట్టారు, 20 లక్షలు లేకపోతే 22 లక్షలు 17 లక్షలు అంటే నేను ఒక్క ఐడికి అంటే చెప్పగలుగుతాను మీకు. ఎగ్జాంపుల్ ఇచ్చాను ఆల్రెడీ. ఆల్మోస్ట్ అక్కడ మీకు 15 అంటే 5 లక్షలు పెట్టుకున్న వ్యక్తి ఆ 5 లక్షలు తీసుకున్నాడు, ఆల్రెడీ తీసేసుకున్నాడు. అంటే తీసేసుకున్నాడు ఎట్లా? ఇన్కమ్ నేను ఇస్తాను అని సిస్టమ్ చెప్పింది మీకు. మనకి నేను ఇన్కమ్ ఇస్తాను మీకు, ఏదైతే తిరిగి అది ఇస్తాను. లేదంటే మీరు కావాలంటే వెళ్ళిపోండి, నువ్వు 5 లక్షలు పెట్టావు, నేను 5 లక్షలు ఇస్తాను, ఇక నీకు ఏమీ లేదు అని చెప్పలేదు ఇక్కడ. అక్కడ మిగతా సిస్టమ్ ఎట్లున్నాయంటే నువ్వు వెళ్ళిపో, అక్కడ నీకు ఐడి క్యాన్సిల్ చేసుకోవడానికి నీకు సిస్టంలో ఒక ఆప్షన్ ఇచ్చాం. సో దాన్ని క్యాన్సిల్ చేసుకుంటే నీకు కొద్దిగా కట్ అయ్యి మీకు మీ అమౌంట్ మీ యొక్క బ్యాంకులోకి వచ్చేస్తుంది. అలా వచ్చేసింది అంటే మరి ఎవరైనా చేసిన వాళ్ళు ఉన్నారంటే చేసిన వాళ్ళు ఉన్నారు, కానీ రాలే, వస్తుంది అంటున్నారు. దిస్ ఇస్ ద పాయింట్, రైట్? తర్వాత ఇంకొకటి ఏంటంటే మరి సార్ మీరు మీ దగ్గర ఒక్క ఐడి ఉన్నా కూడా మీరు వర్క్ చేయకూడదు, వర్క్ చేయాల్సిన పని లేదు, అది కూడా ఇప్పటి నుంచి వెళ్ళి, డబ్బులు వచ్చిన తర్వాత కాదు, ఇప్పటి నుంచి వెళ్ళి అని చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఏంటంటే ఇక మొన్న ఒక లీడరు మరి ఒక ఐడి అమ్ముతారంటే 14 లక్షలు 15 లక్షలు ఇస్తానంటున్నారు. అందుకని చెప్పి దాని వాల్యూ ఇంత ఉంటుంది ఒక ఐడి వాల్యూ అని చెప్పేసి, నేను టీం లేకున్నా కూడా. సో వీఆర్ అగ్రీ, నాకు 1 lakh కావాలి, ఎవరో తీసుకోండి చెప్పండి అంటే నో వన్ కంఫర్ట్. నేను 14 లక్షలు 15 లక్షలు వాల్యూ పలుకుతుంది అంటే నేను జస్ట్ అడిగింది 1 lakh, నా ఐడి నేను ఇస్తాను, 1 lakh ఇవ్వండి అంటే ఎవరు మీరు? సో చూడండి, ఇక్కడ సిస్టమ్ మనకి చెప్పింది చెప్పినట్టు చేసుకుంటూ వెళ్తుంది. అంటే స్టార్టింగ్ నుంచి చెప్తున్నాను నేను. ఈ మధ్యన అప్డేట్ జరుగుతుంది, డిలే అవుతుంది, అది నేను ఆల్రెడీ మీకు చెప్పేశాను. బట్ ఎవరైతే దాని వెంబడ వచ్చారో, అంటే సిస్టమ్ గురించి చెప్పింది చెప్పినట్టుగా మరి తను సిస్టమ్ వెంబడ వెళ్తున్న వాళ్ళకి గురించి నేను చెప్తున్నాను. సో వాళ్ళు సంపాదించుకోగలుగుతున్నారు. ఎందుకు అంటే మరి మీరు సంపాదించుకోవాలంటే ఇందాక నేను అన్నట్టుగా మరి ఫస్ట్ నుంచి మీరు మీటింగ్ రావట్లేదు. సో దీన్ని అర్థం చేసుకోవాలి. ఫస్ట్ నుంచి అంటే ఏంటి? ఎప్పుడు ఫస్ట్ నుంచి అంటే ఏంటి? పీవీసీ పార్లమెంట్లోకి వచ్చిన తర్వాత అప్పటి నుండి ఒక మీటింగ్ మీరు వచ్చినట్టయితే సో మీకు ఇవన్నీ విషయాలు క్లియర్ కట్ గా మీకు అర్థమయ్యేవి. సో మీరు కూడా ఫస్ట్ రోజే సీడ్ ఫండింగ్ చేసుకునే వాళ్ళు, ఫస్ట్ అండ్ సెకండ్ రోజు సీడ్ ఫండింగ్ చేసుకుంటే సో మీరు మరి 100 రూపీస్కి ఒక పీవీసీ మీటర్ తీసుకునే వాళ్ళు. మీరు కూడా ఈవెన్ ఈ ఫిబ్రవరిలో ఎప్పుడైతే వచ్చారో, ఏది ఏ ఫిబ్రవరి 2023 ఫిబ్రవరిలో మీరు ఎప్పుడైతే వచ్చారో అవే డబ్బుతో, అదే సేమ్ మనీతో మీరు మరి ఆగస్ట్ లేదా జూలై 28 తారీఖున మరి మీరు ఎందుకు రాలేదు? ఎందుకంటే నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ లీడర్స్ ఉన్న వాళ్ళు వీళ్ళు డబ్బు సంపాదించుకుంటున్నారు, మిగతా వాళ్ళు డబ్బు సంపాదించుకోవట్లేదు. మరి సిస్టమ్ పార్షియాలిటీ ఏమంటారు తెలియదు, పార్షియాలిటీ చూపించింది అంటే ఒకరికి ఒక రకంగా చూపించింది అంటే మరి అలా లేదు కదా. సో మరి ఇక్కడ ఎవరిది దీన్ని మిస్టేక్ అన్నా, లేకపోతే నువ్వు రాలేదు, నువ్వు రాకపోగా ఇప్పుడేమంటున్నావు అంటే సిస్టాన్ని ఖరాబ్ చేస్తున్నావు. సో నీతో పాటు ఇంకొకరితో పాటు ఇంకొకరు అలాగా సిస్టాన్ని మరి ఖరాబ్ చేస్తున్నారు. ఇది నెగిటివ్ మాట్లాడుతున్నారు, రైట్? సో ఎందుకు మరి ఇక్కడ ఎవరిది మిస్టేక్? ఎక్కడ జరిగింది? నో మిస్టేక్ ఆన్ ద సిస్టమ్. టైం ప్రకారం నువ్వు రాలేవు, టైం ప్రకారం నువ్వు సంపాదించుకోవట్లేదు. వచ్చావు ఇప్పుడు ఫిబ్రవరిలోకి వచ్చి మళ్ళీ గవే 5,000 రూపాయలు పెట్టి సీడ్ ఫండింగ్ చేసుకుని, మినిమం సీడ్ ఫండింగ్ చేసుకుని, వేర్ ఇస్ ద అమౌంట్? మళ్ళీ ఇప్పుడు సేమ్ అదే పోవా. ఫస్ట్ లో ఏదైతే ఉన్నామో ఇప్పుడు కూడా అదే దారి, మళ్ళీ అదే తోవా, అదే దారి. హౌ ఇట్ ఈస్ పాసిబుల్? నేను మీకు చెప్పాను ఆల్రెడీ, మీటింగ్ లోనో లేకపోతే ఎక్కడనో, ఎవరైతే సార్ 5,000 పెట్టి 6,000 పెట్టి మినిమంతో వచ్చి మరి డీపీలు కూడా వాళ్ళ దగ్గర ఎక్కువ పెట్టుకున్న వాళ్ళకి మళ్ళీ ఇది వాళ్ళకు చుక్కెదురు. ఏమెదురు అంటే మరి 2,250 పెట్టి 32 లక్షలకు ఎవరైతే ఎదురు చూస్తున్నారో ఇది కూడా అదే రకం అవుతుందని చెప్పాను. ఎందుకంటే మామూలుగా మెల్లగా మనం అనుకుంటాం ఏంటంటే వాళ్ళు అర్థం చేసుకుంటారు, మీటింగ్ వస్తారు, మీటింగ్ రండి అని చెప్తున్నారు ఇక్కడ పబ్లిక్. ఎందుకు అంటే సో పూర్తిగా సిస్టాన్ని వాళ్ళు అర్థం చేసుకుంటారు అనే ఉద్దేశంతో
మీరైతే రండి ఇప్పుడు ఒక 5 to 6,000 చేసుకోండి అని వాళ్ళు చెప్తున్నారు. బట్ చెప్పింది విన్నారు, చేసుకున్నారు, మంచిది, కమ్యూనిటీ కూడా పెరిగినట్టే దానివల్ల. బట్ నెక్స్ట్ కూడా మీరు మీటింగ్ రండి అని చెప్పినప్పుడు ఒకసారి కాకపోతే ఒకసారి రావాలి కదా సార్. నో, మీటింగ్ అటెండ్ అవ్వట్లేదు. ఇప్పుడు ఇక్కడ సార్లు మాట్లాడిన దాంట్లో మనకు అర్థమైంది కదా, మీటింగ్ రావట్లేదు. వాట్ ఎవర్ ఇస్ కారణం, ఏదైనా కారణం కావచ్చు. సో నేను అనుకోను మీటింగ్ లో ఓన్లీ 0.1% మాత్రమే వస్తున్నారు అంటే అది అందరికీ నిజంగా పనులు ఉన్నాయి అందుకే రావట్లేదు అని నేనైతే అనుకోను. అవును, ఎందుకంటే చాలా మంది ఇందులో దీని మీద ఇంట్రెస్ట్ లేకపోతే నమ్మకం లేక రావట్లేదు. సో మరి అలా నమ్మకం లేక మీకు ఆల్రెడీ నమ్మకం కోల్పోయారు, లేదు మరి ఎలా డబ్బులు వస్తాయి, ఎలా సంపాదించుకుంటారు? ఆల్రెడీ మీలో మనసులో ఏముందో అదే జరుగుతుంది. నేను ఎన్నోసార్లు ఇది కూడా చెప్పాను మీకు అందరికి. సో అందుకే మై పార్ట్నర్స్, ప్రతి ఒక్కరు మీ యొక్క అప్లైన్ అనుకోవచ్చు, మీ యొక్క సీనియర్ అనుకోవచ్చు, ఏదైతే మీకు చెప్తున్నారో కొంచెం కొద్దిగా సో వినడానికి ప్రయత్నం చేయండి. ఇది నా రిక్వెస్ట్. అట్లీస్ట్ మీరు వినండి, విన్నప్పుడే కదా మీకు తెలుస్తుంది. సో వినకపోతే మాకు ఏం తెలుసు సార్, ఓకేనా? సో ప్రతి ఒక్కరు దయచేసి ఇది ఒక నా రిక్వెస్ట్ అనుకోండి. అంటే ఇక్కడ ఎంతమంది ఉన్నారో లేరో నాకు తెలియదు. సో వినాలి సార్, వినాలి, అప్పుడే అర్థమవుతుంది సార్. ఈవెన్ ఇక్కడ మేము కూడా, ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా వీళ్ళకి ఎవరో వచ్చి చెప్పలేదు. వీళ్ళు కూడా, నేను కూడా మీటింగ్ వింటూ నేను కూడా ఎలా అయ్యాను మరి అంటే మీకు చెప్తానండి. ఎన్నోసార్లు చెప్పాను, మరొకసారి కూడా చెప్తాను. నేను కూడా ఇలా మీటింగ్కి వస్తూ మీటింగ్లోకి వెళ్ళి అప్పుడే నేను మనీ అనేది, అంటే ఇది సిస్టమ్ మనం దీంట్లో నిజంగా ఉండొచ్చా ఉండరాదా, అవును కదా మరి నేను అమెథిస్ట్ చేశాను, అప్పటికే 5 లక్షలు ఖర్చు అయినాయి, మరి మళ్ళీ నాకు సీడ్ ఫండింగ్ అవసరం, అప్పటికే అమెథిస్ట్ చేసి ఉన్నాను కదా, సో మళ్ళీ నాకు సీడ్ ఫండింగ్ అవసరమా అనుకుంటే మరి నేను కూడా మీలో ఒకరిని అంటే ఎవరైతే ఇప్పటిదాకా ఇది వేస్ట్ సిస్టము, ఇంకెప్పుడు డబ్బులు వస్తాయి, ఇలా డబ్బులు రావు అనుకునే వారిలో నేను ఒకరిని అంటున్నాను. అలానే ఉండేవాడిని కదా. సో నెక్స్ట్ ఇంకో దాంట్లోకి వెళ్ళేవాడిని, ఇంకొక సిస్టమ్ చేసేవాడిని. ఆ తర్వాత ఆ ఇంకో సిస్టమ్ చేసి అందులో డబ్బులు రాకున్నా కూడా, లేకపోతే 4 రూపాయలు వచ్చినా కూడా, సో థ్యాంక్ గాడ్ అది వేస్ట్ సిస్టమ్ అని చెప్పి మీ లెక్క నేను కూడా అనేవాడిని, అనుకునేవాడిని. బట్ అలా కాదు, చేసాం, మరి మీటింగ్లకు వెళ్తున్నాము. నేను మీటింగ్ చేస్తున్నాను కదా, మీటింగ్లకు వెళ్తున్నాను. నేను ఒకటి అది, నేను ఇక్కడ మీటింగ్లకు నేను ఇక్కడ ఈ మీటింగ్ అంటే మనం మీటింగ్ చేసుకుంటున్నాం, కానీ నేను ఎక్కువ మరి నార్త్ సైడ్ అంటే హిందీ మీటింగ్లోకి ఎక్కువగా వెళ్ళేవాడిని అనమాట. హిందీ మీటింగ్లోకి చాలా ఎక్కువగా వెళ్ళేవాడిని. నిజంగా చెప్పాలంటే మన తెలుగు వాళ్ళలో ఒక్కరో ఇద్దరు అప్పట్లో వచ్చేవాళ్ళు, కానీ అది వచ్చి కూడా అది విని దాన్ని ఫాలో చేసేవాళ్ళు కాదు. బట్ నేను మరి నిజం చెప్పాలంటే ఇది ఒకటి మాత్రం నేను చెప్తాను ఖచ్చితంగా, ఇప్పుడు 90% పీపుల్ ఇక్కడ ఉన్న వాళ్ళు హిందీ మీటింగ్లో వస్తున్నారంటే అది నేను చెప్పిన అని అనుకుంటాను. తప్పదే క్షమించండి. సో ఎందుకంటే నేనే అనుకుంటాను. దానివల్ల మనందరికీ మరి నాలెడ్జ్ పెరిగి, నమ్మకం పెరిగి, ఎక్కువగా నాలెడ్జ్ అండ్ నమ్మకం. సో అక్కడికి వెళ్ళి విన్నాం కనుకనే మరి ఇందులో ఇప్పుడు ముందుకెళ్ళగలుగుతున్నాం, అలాగే టీంకు చెప్పగలుగుతున్నాము, చేసుకోగలుగుతున్నాం. అలాగని చెప్పేసి మరి ₹1,00,00,000 సంపాదించామంటే మేబీ కొంతమంది సంపాదించారు సార్. ఇక్కడ మన తెలుగు వాళ్ళు కూడా మరి ₹1,00,00,000 సంపాదించారు. ఎవరంటే సంపాదించారు, ఎస్ 100% సార్. ఎందుకు సంపాదించారు? సంపాదిస్తున్నారు. సో ఇది దేని వల్ల అంటే మీటింగ్ల వల్లే. ఇక నాకు సొంత నాలెడ్జ్ అంతగానే లేదు సార్. సో నేను కూడా వీఆర్ గెట్టింగ్ నాలెడ్జ్ అండ్ షేరింగ్. నేను తెలుసుకోవడము, మీకు షేర్ చేయడము, తెలుసుకొని మీకు షేర్ చేయడము, తర్వాత నాకు నేను కూడా మరి మూవ్ అవ్వడం. సో ఇందాక మనము ఇక్కడ ఎవ్వరికి కానీ వేరే సిస్టమ్ లెక్క మీరు పని చేయకూడదు అని చెప్పలే, పని చేయొద్దు అని చెప్పలే, ఫుల్ టైం చేయమని చెప్పలే. ఫుల్ టైం ఎప్పుడు చేయాలా? నీకు టీము నీకు అంతగానం అయ్యి ఎవ్రీడే మనీ అనేది వస్తుంది అంటే అప్పుడు నువ్వు
టీం చేయాలి, లేకపోతే అప్పుడు ఫుల్ టైం చేయాలి. అంతేగాని మిమ్మల్ని ఎప్పుడు కానీ మేము ఫుల్ టైం చేయండి అని చెప్పలేదు. అయినా చేసుకుంటున్నారు ఫుల్ టైం కూడా. సో ఫుల్ టైం మనం ఎప్పుడు ఫుల్ టైం చేసుకోవచ్చు. ఇందులో ఏంటంటే పీబీసీ అట్లా తయారైంది. ఫుల్ టైం అంటే ఫుల్ టైం చేసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ యొక్క అమౌంట్ ఇది ఎక్కువగా ఉండాలి. నెక్స్ట్ నువ్వు 3, 4, 5 క్రైటీరియాలో ఉన్నావు అనుకో, అప్పుడు నువ్వు ఫుల్ చేసుకోవచ్చు. ఎందుకంటే నీకు అందులో వచ్చిన డబ్బులతోనే నీ యొక్క ల్యాప్టాప్, మ్యాక్ బుక్, సో ప్రతి ఇది బిజినెస్ లో వచ్చిన డబ్బుతోనే మరి నువ్వు తిరగడానికి కూడా నీకు 4 వీలర్ కావచ్చు లేదా 2 వీలర్ కావచ్చు, ఏది ఏమైనా. సో 2 వీలర్ కావచ్చు, 4 వీలర్ కావచ్చు, నువ్వు ఖచ్చితంగా మరి మనీ ఇందులో నుంచి ఎర్న్ చేసి నువ్వు ఫుల్ టైం కూడా చేసుకోవచ్చు. బట్ ఇక మనం ఎక్కువ ఫోకస్ చేసేది ఏంటంటే ప్రజెంట్ సిచ్యువేషన్ లో బ్రెడ్ అండ్ బటర్ ఏంటి అంటే మరి జాబ్. సో జాబ్ లో 20,000 వచ్చినా లేదా 30,000 వచ్చినా అది మనకు ఒక గ్యారంటీ అమౌంట్ అయిపోయింది. బట్ అది ఎన్ని రోజులు ఇస్తారు అంటే మరి నువ్వు పనిచేసిన రోజులు ఇస్తారు. సో మరి గవర్నమెంట్ జాబ్స్ ఎంతమందికి ఉన్నాయంటే మరి నాకు తెలిసి ఈ రోజుల్లో 100లో 10 మందికి అని నేను అనుకుంటాను. అంటే నేను గవర్నమెంట్ ఖరాబ్ చేయడం కాదు, ఈ గవర్నమెంట్ ఆ గవర్నమెంట్ చెప్పట్లేదు, నేను జాబ్స్ గురించి చెప్తున్నాను. గవర్నమెంట్ జాబ్ మనము చదువుకున్న వాళ్ళలో 100 మంది మరి పాస్ అయితే మరి నాకు తెలిసి గవర్నమెంట్ జాబ్ వచ్చేసి నేను అనుకుంటున్నా ఓన్లీ 5 నుంచి 10 మెంబర్సే 100లో. సో అది కూడా మరి నీ స్టార్టింగ్ అమౌంట్ ఎంత ఉంటుంది అంటే అందరికి ఒకలా ఉండదు, కానీ నేను ఎక్కువతో వేస్తున్నాను. స్టార్టింగే ఒక 20 to 30,000, 20 to 30,000. ఈ 20,000 ని మనము ఇది గ్యారంటీగా తీసుకుంటున్నాము, గ్యారంటీ అమౌంట్ అని చెప్పేసి దాని మీద మనం ఫోకస్ చేస్తున్నాం. సో మీరు ఒకసారి 20,000 వస్తుంది, ఆ 20,000 నుంచి వెళ్ళి ఖర్చులు ఎన్ని పోతున్నాయి, మరి మిగిలేటి ఎన్ని, ఇవన్నీ మీరు ఒక క్యాల్కులేషన్ వేసుకోండి. ఇవన్నీ ఒక క్యాల్కులేషన్ వేసుకుంటే మరి మంత్లీ ఎంత మిగులుతుంది, సో దెన్ మరి ఇయర్లీ ఎంత మిగులుతుంది అనేది క్యాల్కులేషన్ వేసుకోండి. అలాగైతే మరి ఎన్ని సంవత్సరాలు నువ్వు చేయగలవు. నువ్వు ఎన్ని సంవత్సరాలు చేసినా మరి అన్ని సంవత్సరాలు ఎదుటి వ్యక్తి మీకు జాబ్ ఇవ్వగలడు. సో నో గ్యారంటీ. ఒకవేళ ఆ వాళ్ళు ఆ వర్క్ జాబ్ అలా ఇచ్చినా మరి నీకు నువ్వు ఎన్ని రోజులు ఉండగలవు, నో గ్యారంటీ. అది వేరే విషయం అనుకో, మనము ఉండేది దైవం, అది వేరే విషయం, దాని గురించి ఆలోచించాల్సిన పని లేదు. కానీ బట్ మనము క్యాల్కులేషన్ వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఏదైతే మనము చేస్తున్నామో జాబ్, సో క్యాల్కులేషన్ వేసుకొని, సో అప్పుడు అలా క్యాల్కులేషన్ వేసుకొని ఇక ఇది కుదరదు అన్న, ఇలా అయితే కుదరదు కానీ జాబ్ చేసుడే. బట్ అందుకని చెప్పేసి మరి మన పీవీసీ మెటా అనేది ఒకటి మన దగ్గరికి వచ్చింది కదా అని చెప్పేసి దీంట్లో మరి కంటిన్యూ అవడం జరుగుతుంది. రైట్. సో మేము ఇప్పటిదాకా ఇలా ఉండటానికి కారణం ఏంటంటే మరి జాబ్ చేస్తూ మేము సిస్టాన్ని మరి నమ్ముతూ సిస్టాన్ని విశ్వసించి ఇప్పటిదాకా మరి చేసుకుంటూ వస్తున్నాం. అలాగని చెప్పేసి మరి ఇప్పుడు నిజంగానే మీరు మరి రోజు ఏమైనా ఎంతైనా సంపాదిస్తున్నారంటే ఎస్ అనే చెప్తాను, నేను ఎస్ అనే చెప్తాను. మేము ఎంత చేసుకున్నామో దాని మీదకి వెళ్ళి మరి మేము సంపాదిస్తున్నాం. సో ఇక్కడ మిగతా ఇది మన గురించి మాట్లాడుతున్నాం, ఇంటర్నేషనల్ లెవెల్కి మనం పోతలేం. అంటే ఎవరో తెలియని వ్యక్తుల దగ్గరికి మనం ఇంకా వెళ్ళట్లేదు. ఇప్పటిదాకా చెప్పేదంతా మన ఆంధ్ర తెలుగు రాష్ట్రాల్లో, ఈవెన్ మీటింగ్ లో ఉన్న వాళ్ళ గురించి కూడా మాట్లాడుతున్నాను. ఈ మీటింగ్ లో ఉన్న వాళ్ళే సంపాదించుకుంటున్నారు. అందుకని చెప్పేసి మీటింగ్ అనేది ఇంపార్టెంట్. సో మరి జాబ్ చేస్తూ సో నువ్వు ఖచ్చితంగా మరి మీ యొక్క అప్లైన్, మీ యొక్క సీనియర్ కావచ్చు, చెప్పింది వినండి. చెప్పింది వినకపోతే సో ఎప్పుడు కానీ మనము ముందుకెళ్ళలేము, ఇంకా ముందుకెళ్ళగా వెనక్కి పడిపోతాం, ముందుకెళ్ళడం పోయి ఇంకా వెనకల పడిపోతాం. సో అందుకే నా యొక్క రిక్వైర్మెంట్ అనుకోవచ్చు, ఇది నా రిక్వెస్ట్, సారీ రిక్వైర్మెంట్ కాదు, రిక్వెస్ట్. సో ప్రతి ఒక్కరు మీటింగ్ అటెండ్ అవ్వండి.
ఎందుకంటే ఆ మీటింగ్ మీరు స్టార్టింగ్ నుంచి వెళ్ళి అటెండ్ అవ్వలేరు కాలేరు కనుకనే మీరు మరి మీ యొక్క అమౌంట్ గురించి అలా ఎదురు చూస్తున్నారు తప్ప ఎదురు చూస్తే రాదు. నీకు పీవీసీ మెటా మరి కోట్లు సంపాదించి పెట్టదు. నేను చెప్తున్నా, పీవీసీ మెటా కోట్ల రూపాయలు సంపాదించి పెట్టదు. నీకు సంపాదించి పెట్టేది సిస్టమ్. సిస్టమ్ అంటే ఏంటంటే సిస్టంలో కొన్ని విధి విధానాలు ఉన్నాయి కదా, ఇందాక చెప్పినట్టుగా మన రాజమల్ల వెంకటేశ్వర సార్ చెప్పారు కదా విధి విధానాలు, ఇందులో ఏముంది అని చెప్పేసి పిన్ టు పిన్ చెప్పారు కదా, అది మిమ్మల్ని మీకు కోట్ల రూపాయలు సంపాదించి పెడుతుంది. పీవీసీ మీటర్ మీకు సంపాదించి పెట్టదు. మీకు పీవీసీ మీటర్ సంపాదించి పెట్టాలంటే దానికి దీనికి అర్థం ఏంటో మీకు అర్థమవుతుంది సార్? అర్థమవుతుందా? ఏనండి, జస్ట్ నేనేం చెప్పాను మీకు, మొన్న 1000 పీవీసీ మీటర్ కొనుక్కొని పెట్టానని చెప్పాను. అది 3 సంవత్సరాలకి 50 రూపాయలతో కొనుక్కునేది 3 సంవత్సరాలకి 500 అయితే అని చెప్పాను. 500 రూపాయలు కాకపోతే సార్ మీకు 50,000 ఇప్పుడు పెట్టారు, 5 లక్షలు అవుతుంది. సో అది వేరు. మరి ఆ 5 లక్షలతో నీ పని అయిపోతుందా? మరి నీ యొక్క మరి లగ్జరీ జీవితం నువ్వు జీవించగలుగుతావా? లగ్జరీ కాదు, మామూలు జీవితం కూడా నువ్వు జీవించలేవు. మామూలు లైఫ్ కూడా నువ్వు జీవించలేవు. సో అందుకని చెప్పేసి మనకి సిస్టమ్ నువ్వు ఫాలో అవుతే, ఇక్కడ సిస్టమ్ ఎప్పుడు చెప్పలే నన్ను కొనుక్కొని పెట్టుకోండి అని చెప్పేసి, అంటే పీవీసీ ఎప్పుడు చెప్పలే నన్ను కొనుక్కొని పెట్టుకోమని. దిస్ ఇస్ జస్ట్ మనం ఓన్లీ డబ్బులు ఉన్న వాళ్ళు, అది కూడా వడ్డీలకు తెచ్చుకోకుండా డబ్బులు ఏవైతే జేబులో ఉన్నాయో సో వాళ్ళ గురించి మనం అనుకున్న టార్గెట్ అంతే. ఎస్ ఆర్ నో? మీకు అర్థమవుతుంది సార్ నేను చెప్పేది? కొంతమందికి నెగిటివ్గా పోతుంది ఈ మాట. ఏది పీవీసీ మీటర్ మీకు కోట్ల రూపాయలు సంపాదించి పెట్టదు, సిస్టమ్ సంపాదించి పెడుతుంది అని చెప్తున్నాను. సో దీన్ని కరెక్ట్గా మీరు అర్థం చేసుకుంటే మీకు అర్థమవుతుంది, లేదంటే నెగిటివ్గా వెళ్తుంది ఈ మాట, రైట్? సో అందుకే ఎగ్జాంపుల్ ఇచ్చాను అనమాట. ఏమనంటే 1000 పీవీసీ మీటర్లు కొనుక్కుందామని చెప్పాం, మనం అనుకున్నాం, సిస్టమ్ చెప్పలేదు. అది కూడా 40 నుంచి 50 రూపాయలు ఉన్నప్పుడు అది 500 అయితే మరి 5 లక్షల రూపాయలు అవుతుంది 3 సంవత్సరాలకి. మరి 3 సంవత్సరాలకు నువ్వు 5 లక్షలు సంపాదిస్తే నెక్స్ట్ ఏంటి? మరి నెక్స్ట్ ఏంటి? ఈ రోజులలో ఈఎంఐ కడుతున్నాం మనం సంవత్సరానికి 3 నుంచి 4 లక్షల రూపాయలు. చాలా మంది ఇది లోన్స్ తీసుకొని ఈఎంఐ అంటారు. ఈఎంఐ అంటే ఏంటి సార్? నాకు కూడా ఫుల్ ఫామ్ తెలియదు, బట్ మంత్లీ కడతాం కదా డబ్బులు వచ్చిన కొద్ది లోన్ పేమెంట్, అది అనుకుంటారు. సో సంవత్సరానికి పబ్లిక్ 3 నుంచి 4 లక్షలు, లేకపోతే కొంతమంది 2 లక్షలు, కొంతమంది 1 lakh అవే కడుతున్నారు. సో నువ్వు ఎప్పుడు లక్షాధికారి అవుతావు? మరి నేను పీవీసీ మీటర్ కోట్లాధికారి ఎప్పుడు చేస్తుంది? కొనుక్కొని పెట్టుకోవడం కదా సార్. ఇందులో ఒక సిస్టమైజ్ ఉంది. ఏంటి? సీడ్ ఫండింగ్, ఇంకోటి ఏంటి టోకెన్ ఫార్మింగ్, ఇంకోటి ఏంటి నెట్వర్కింగ్, ఇంకోటి ఏంటి డిపి ప్రోగ్రామ్. ఇందాక మన రాజమౌళి సార్ పూర్తి చెప్పేశారు వాళ్ళు. ఇది చేయాల్సింది. కొనుక్కొని పెట్టుకుంటే ఎంతమంది సార్? ఇక్కడ సపోజ్ ఇక్కడ 80 మంది ఉన్నారు, 100 మంది ఉన్నారు అనుకోండి. కొనుక్కొని పెట్టుకున్న వాళ్ళు ఎంతమంది? 20 మంది అంటాను నేను, లేదా 10 మంది అంటాను, ఎక్కువ 30 మంది అంటాను. దానివల్ల నీకు మరి కోట్లాధికారి కాలేవు నువ్వు. అలాగైతే మరి 1 లక్ష పీవీసీ మీటర్ కొనుక్కొని పెట్టుకో, అవుతావు. అప్పుడు అంత సత్తా ఉందా, శక్తి ఉందా మన దగ్గర? 50 రూపాయలు ఉన్నా కూడా 1 లక్ష కొనుక్కోవాలనుకుంటే ఎన్ని అవుతాయి సార్? 50 లక్షల రూపాయలు అవుతాయి. అవునా? సో అందుకే నేను అనేది ఏంటంటే పీవీసీ మీటర్ మిమ్మల్ని కోట్లాధికారి చేయదు, సిస్టమ్ మిమ్మల్ని కోట్లాధికారి చేస్తుంది. వాళ్ళు మామూలు విషయం కాదు ఇక్కడ తయారు చేసిన సిస్టమ్ యొక్క ఏదైతే డిజైన్ చేసిన ఏదైతే సిస్టమ్ ఉందో అది మామూలు విషయం కాదు. ఇది సీడ్ ఫండింగ్ అండ్ టోకెన్ ఫార్మింగ్, దెన్ డిపి పెడితే నీకు మరి యూజిటీ రెడీ అయ్యి రావడం, తర్వాత నీ కింద ఉన్న క్రైటీరియాను పెంచుకోవడం, ఎక్కడ ఉంది? మీరు ఎక్కడ చూసారు ఇలాంటి? ఇందాక సార్ చెప్పారు ఆల్రెడీ, ఎక్కడా లేదు అని. ఎక్కడ అసలు ఈ యొక్క ఏదైతే డిజైన్ ఉందో మన పీవీసీ మీటర్లో ఉన్న డిజైన్స్ ఎక్కడా లేదు. కొన్ని సిస్టాలు మీకు కొత్తగా వచ్చి ఏమన్నా ఇందాక బ్రెడ్ అండ్ బటర్ జామ్ లాగా కొన్ని అందిస్తున్నాయి త్వరలో. ఎందుకు అంటే కంపారిజన్ చేసుకోవడానికి.
కొన్ని సిస్టాల్లో ఏం చేస్తున్నారు తెలుసా? మన సిస్టంలో ప్రమోటర్స్ లేరు, ప్రమోటర్స్ నిర్ణయించలేదు. కానీ 3-4 సిస్టాల్లో సార్ సిస్టమ్ డబ్బు ఇస్తుంది ప్రమోట్ చేసే వాళ్ళకి. యూ డోంట్ నో. ఈ మాట నాకు ఎప్పుడో తెలుసు, కానీ మీకు నేను ఎప్పుడు చెప్పలేదు ఆ విషయాన్ని. కొన్ని సిస్టాలు సార్, కొన్ని సిస్టాలు ఎవరైతే మీటింగ్లోకి వచ్చి కంటిన్యూ చేసే వాళ్ళకి సిస్టమ్ డబ్బులు ఇస్తుంది. సో అలా మన పీయూష్ మెటల్ ఎక్కడైనా ఉందా సార్? మీరు విన్నారా ఎప్పుడైనా? లేదు కదా. సో మరి అదర్ సిస్టానికి ఈ సిస్టానికి ఆలోచించండి. అంటే అప్పుడప్పుడు మనము కొన్నిసార్లు ఆలోచించాలి, డబ్బే రావట్లేదు, మరి వీళ్ళు ఎలా ప్రమోట్ చేస్తున్నారు, ఎలా మీటింగ్ చేస్తున్నారు, ఎందుకు మాట్లాడుతున్నారు, రైట్? ఎందుకు మాట్లాడుతున్నారు? మరి వాళ్ళ యొక్క అంతరార్థం ఏంటి? మరి వాళ్ళు, నేను చెప్పేసారి మన సిస్టమ్ గురించి కాదు, వేరే సిస్టమ్ గురించి మాట్లాడుతున్నాను. వాళ్ళు మనలో ఉన్నారంటే లేరు. మనలో అంటే అర్థం ఏంటి సార్? వాళ్ళు ఎక్కడ ఉన్నారో కూడా మనకు తెలియదు. బట్ నువ్వు అక్కడనే ఉన్నావు, నువ్వు సిస్టంలో ఉన్నావు, నువ్వు అన్నే ఉన్నావు. బట్ వాళ్ళు ఇక్కడ లేరు. వాళ్ళ ఒక ఫైనాన్షియర్ చూస్తే వాళ్ళు నీకంటే 100 రెట్లు గొప్పగా ఉన్నారు. బట్ సిస్టమ్ చూస్తే ఎవరికి డబ్బు రావాలని చెప్పి మనం అనుకుంటున్నాం. బట్ వై దే విల్ ప్రమోట్ అంటే కొంతమందికి, కొన్ని సిస్టాలు కొంతమందికి ప్రమోట్ చేయడానికి ఇస్తాయి సార్. సో దానివల్ల వాళ్ళు ఎందుకంటే ఈ విధంగా మాట్లాడుతూ ఉంటారు. సో అలాంటి సిస్టర్లు మరి మనం వెళ్తున్నాం, అందులోకి వెళ్ళి బోర్ల పడుతున్నాం. ఇక్కడ మనకు సిస్టమ్ ఏదైతే ఇచ్చిందో డిజైన్, సీడ్ ఫండింగ్ అండ్ టోకెన్ ఫార్మ్, సో దిస్ ద నెంబర్ 1 కాదా? కంపారిజన్ చేసుకోండి సార్. మనం ఇది నెంబర్ 1 కాదా? విత్డ్రావల్ ఇచ్చే దాంట్లో మరి డిలే అవుతున్నమాట వాస్తవమే. బట్ ఇక్కడ మనకు అది వాస్తవం కాదు, మన దగ్గర లేవు అనిగా. విత్డ్రావల్ అయితే కూడా తీసుకోవడానికి మన దగ్గర లేవు కదా. ఈ టైంలో మనము చిన్న వాళ్ళము విత్డ్రావల్ తీసుకుంటే కూడా లాభం కాదు. మరి ఎవరికి విత్డ్రావల్ లాభం అంటే, నీకు ఫార్మింగ్లో రోజు అట్లీస్ట్ 100 రివార్డ్ రిలీజ్ అవ్వాలి. 100 యూనిట్లు రివార్డ్గా నీకు రిలీజ్ అవ్వాలి. ఎంతమందికి అవుతుంది సార్? అనలైజ్ చేయండి అంటే నాకు తెలిసి 10 నుంచి 20 మెంబర్స్ ఇస్తారు, అంతే. బట్ ఆలోచించే వాళ్ళు మాత్రం 80 మంది నాకు విత్డ్రావల్ ఎప్పుడు వస్తుంది, రైట్? సో అందుకే మీరు అసెట్ని పెంచుకోండి అని మనం చాలా రోజుల నుంచి వెళ్ళి చెప్పడం జరుగుతుంది. ఓకే, సో ప్రతి ఒక్కరు మీ యొక్క అసెట్ని పెంచుకోవడానికి ప్రయత్నం చేయండి సార్. సో విత్డ్రావల్ అనేది సిస్టమ్ మనకి నిన్ననే చెప్పాను కూడా, నిన్న నైట్ చెప్పాను ఆల్రెడీ. మనకి 100 ఇవ్వడానికి ప్రయత్నం చేస్తుంది. బట్ మీ యొక్క అసెట్ను పెంచుకోకపోతే 100 కాదు, వాళ్ళు 200 కాదు 300 ఇచ్చినా కూడా నో బెనిఫిట్ మనకి. నేను చెప్పేది మనకి, మన దగ్గర లేదు, రెడీ అయ్యి లేదు సిస్టమ్ మన దగ్గర, తీసుకోవడానికి లేదు. సో మనం ఇందాక చెప్పాను, పీబీసీ మెటా మరి లక్షాధికారి కోట్లాధికారి చేస్తా అని చూస్తే మళ్ళీ పప్పులో కాలేసినట్టు. సో నీకు 4-10 రిలీజ్ అవుతున్నాయి, ఆ 4ని నేను తీసేసుకుంటాను. మరి 4ని తీసుకోవాలనుకుంటే ఒక పీయూష్ మెటకి అట్లీస్ట్ 50,000 అన్న ఉంటే, లేదా 20,000 అన్న ఉంటే, లేదా 10,000 ఉన్నా కూడా ఆ 4 తీసుకుంటే 40,000 రూపాయలు అవుతాయి. మరి ఇక 4 రూపాయలు ఉంది, ఎగ్జాంపుల్ ఇస్తుంది సార్, 4 అంటే 4 అని కాదు, ఎగ్జాంపుల్ 4 రూపాయలు ఉంది. మరి 10 ఇచ్చినా కూడా నీకు 40 రూపాయలు వస్తాయి. అంటే 50 రూపాయలు 60 రూపాయలు 50 రూపాయలు ఉంటే 4 వస్తే 200 రూపాయలు. ఏం చేస్తావు సార్? సో మళ్ళీ దీన్ని ఇక్కడ నెగిటివ్గా తీసుకోవద్దు. నేను చెప్పేది ఏంటంటే ఎక్కువ మొత్తంలో మన దగ్గర ఉండాలి అని. ఎక్కువ మొత్తంలో ఉన్నప్పుడు మనము తక్కువ రేటు ఉన్నా కూడా అది మనకు మరి
తీసేసినప్పుడైనా లేదా తీసుకున్నప్పుడైనా మనీ అనేది అర్న్ అవుతుంది అని చెప్తున్నాను. సో అందుకని చెప్పేసి మీరు ఫాలో చేయండి సిస్టాన్ని ఫాలో చేయండి, సిస్టాన్ని ఫాలో అవ్వండి. సిస్టాన్ని ఫాలో చేయడం అంటే మీటింగ్ అయితే రావాలి, అవన్నీ కరెక్టే. బట్ వేర్ ఇస్ ద నీ యొక్క పర్సనల్ నీ యొక్క అకౌంట్ ఓపెన్ చేసి చూస్తే డీపీ పెట్టినావు 400, 400, 500 సీడ్ ఫండింగ్ చేసుకున్నావు. అదే ఒక 50-60 మరి 5-6 వేల రూపాయలతో, మరి ఎక్కువ అయితే 10,000 రూపాయలతో చేసుకున్నావు. టోకెన్ ఫార్మింగ్ చేసుకున్నావు అంటే కొంతమంది టోకెన్ ఫార్మింగ్ అంటే ఏంటిది అనే వాళ్ళు కూడా ఉన్నారు. చేసుకున్న వాళ్ళలో మరి 100-200తో చేసుకున్నారు. ఇలా అయితే మనకి ఎక్కడ మరి అమౌంట్ అనేది మనం అనుకున్న అమౌంట్ ఎక్కడ వస్తుంది, ఎప్పుడు వస్తుంది మరి కదా. సో అందుకని చెప్పేసి మై డియర్ పార్ట్నర్స్, వెయిట్ చేస్తే తెల్లారుతుంది, పొద్దుకుతుంది, తెల్లారుతుంది తప్ప ఏం అవ్వదు. యూ హ్యావ్ టు డూ ఎవ్రీ డే. నువ్వు ఏదో చెయ్యి, ఖచ్చితంగా చెయ్యి, కంపల్సరీ చెయ్యి. ఈ రోజు చేద్దాం అనుకున్నది రేపు చేసుడు కాదు, ఈ రోజు చేద్దాం అనుకున్నది ఇప్పుడు చెయ్యి, ఇప్పుడు చేస్తున్నది ఈ గంటలోనే చెయ్యి, ఈ గంటలో చేస్తాం అనుకున్నది ఈ నిమిషంలోనే చెయ్యి, ఈ నిమిషంలో చేస్తున్నది ఈ క్షణంలో చెయ్యి. అలాగైతేనే నీ యొక్క అసెట్ పెరుగుతుంది, నువ్వు ముందుకెళ్ళగలుగుతావు పేషెన్స్తో ఉండి. ఓకే సార్. సో థ్యాంక్ యూ మై డియర్ పార్ట్నర్స్. ఇక 5 నిమిషాలు ఉంది. సో కమ్ ఆన్ ద స్టేజ్. థ్యాంక్ యూ, నాకు ఇంత టైం ఇచ్చి మీరు మరి విన్నందుకు చాలా చాలా థ్యాంక్ యూ. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ మరి మనకి రామ్ తేజ్ సార్ ఉన్నట్టున్నారు. కంఫర్టబుల్గా ఉంటే వెల్కమ్ సార్. ఓకే, మరి సార్ బిజీ అనుకుంటాను. నెక్స్ట్ ఇక్కడ మరి ఎనీ లీడర్ ప్లీజ్ కమ్ ఆన్ ద స్టేజ్. నేను మీ గురించే ఇక్కడ ఆపాను, లేకపోతే ఈ 5 నిమిషాలు నేనే 10 మాటలు చెప్పి క్లోజ్ చేయగలను. ఓకే, సో ఎనీవే అందరు బిజీగా ఉన్నట్టున్నారు, మేబీ నో ప్రాబ్లం. సో మంచిదే మై పార్ట్నర్స్. మరి మీకు ఇప్పటిదాకా అర్థమైంది ఏంటో నాకైతే తెలీదు. సో నేను చెప్పేది ఒకటే, సిస్టమ్కు మనము అట్లీస్ట్ మీటింగ్ తీసుకురండి. మీటింగ్ తీసుకొచ్చి మరి మీటింగ్ వచ్చే వాళ్ళు కూడా వినండి, విని సిస్టమ్ని ఫాలో అవ్వండి. సిస్టమ్ని ఫాలో అవ్వండి అంటే మళ్ళీ మీరు తప్పు అర్థం చేసుకుని సిస్టమ్కి డబ్బులు పెట్టానా లేకపోతే మళ్ళీ పెట్టాలన్నా ఇలా వెళ్ళకండి. సిస్టమ్ని ఫాలో అంటే మరి డబ్బును పెట్టి డబ్బుతో డబ్బును మరి సంపాదించడం అనమాట. సో మరి ఇక్కడ సంపాదిస్తున్న వాళ్ళలో మరి మనం ఎప్పుడైనా ఎగ్జాంపుల్ తీసుకోవాలి. మరి ఎవరైనా సంపాదిస్తున్నారా, ఎవరైనా మరి ఇక్కడ క్రైటీరియా ఉంది. మరి క్రైటీరియాలోకి ఎంతమంది వెళ్ళారు, ఏ క్రైటీరియాలోకి ఎంతమంది ఉన్నారు, మరి ఎవరైనా మరి సిస్టమ్ వచ్చేసి సెకండ్, థర్డ్ అంటే ఫస్ట్ కామన్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ 5 క్రైటీరియాలు అయితే మనకు ఇవ్వడం జరిగింది. మరి ఈ 5 క్రైటీరియాలో అట్లీస్ట్ మనము సెకండ్ క్రైటీరియాలో ఉండాలి ఖచ్చితంగా. ప్రతి ఒక్కరు దాంట్లో కాంప్రమైజే లేదు మళ్ళీ, అవునా? అలా ఉన్నప్పుడే నువ్వు సిస్టాన్ని ఫాలో అయినట్టు, నువ్వు ఖచ్చితంగా అమౌంట్ అనేది సంపాదించుకుంటావు. బట్ సింగిల్ క్రైటీరియాలో ఉండి మరి నేను 20,000 పెట్టాను, 30,000 పెట్టాను, లేదా 1,00,000 పెట్టాను, లేదా 2 లక్షలు పెట్టాను అంటే కూడా మనీ అనేది నువ్వు అనుకున్న అమౌంట్ అయితే అర్న్ అవ్వదు. సో అందుకని చెప్పేసి నేను చెప్పేది ఒకటే, నువ్వు నిలబడాలన్న ఈ సిస్టంలో మనీ అనేది నీకు అనుకున్న అమౌంట్ రావాలన్నా సెకండ్ క్రైటీరియాలో ఉండి చూడు. ఆ టేస్ట్ వేరు, రోజు వచ్చే ఇన్కమ్ వేరు. ఆ ఫార్మింగ్ చేయాలన్నా, రీఫార్మింగ్ చేద్దామన్నా ఆ యొక్క సంతోషం అది వేరు. సో ఈవెన్ కొన్ని రోజుల్లో కొన్ని చెప్తాను మీకు. 2 lakhs చేసుకున్న అమౌంట్, 2 lakhsతో చేసుకున్న ఫార్మింగ్ వాళ్ళు డబ్బులు తీసుకోకుండా చేస్తే అది 12 లక్షలకి కూర్చుంది. ఇప్పుడు రీఫార్మింగ్ చేసుకుంటూ వెళ్తే ఇప్పుడు అది 12 లక్షల రూపాయలకి కూర్చుంది. ఓకేనా? మరి నేను బయటకు తీసుకోవద్దా అంటే, మరి బయటకు తీసుకుంటే అందులో 12 లక్షలు కాదు, మరి నువ్వు 2 లక్షలు పెట్టావు కదా, ఆ 2 లక్షలు కూడా అందులో ఉండదు. ఆ 2 లక్షలు నువ్వు వచ్చింది వచ్చినట్టు
చేసుకున్నావు కనుక నీకు 12 లక్షలు ఎబో అయి కూర్చుంది ఇక్కడ. ఓకేనా? తీసుకోవడం ఎప్పుడు అంటే ఇయర్స్ మరి తీసుకునేది కూడా ఉన్నాయి అందులో. మీకు చూపిస్తాను మరో రోజు, ఈ రోజు కాదు. సో చాలా నా దగ్గర కూడా ఉన్నారు సార్. ఎందుకంటే నేనే మీ అందరికి తెలుసు 302, 301 ఐడీస్ మెయింటైన్ చేస్తున్నాను. అందులో ఒక 5 మెంబర్స్ ఒక్కొక్కరు 15 lakh, 32 lakh, 29 lakh చేసుకున్న వాళ్ళు కూడా మరి వాళ్ళ ఐడీస్ నేను మెయింటైన్ చేస్తాను. వై? బికాస్ దే డోంట్ హ్యావ్ టైం. మినిట్ టు మినిట్ మరి వచ్చిన దాన్ని ఫార్మింగో, రీఫార్మింగో లేకపోతే మనం చేస్తున్నాం కదా. సో బిఎన్పి ఖర్చు వాళ్ళే పెట్టుకుంటారు, ప్రతి ఒక్కటి వాళ్ళే పెట్టుకుంటారు. బట్ ఏంటంటే మన మీద నమ్మకం, టైం మీద టైం చేస్తారు అనేది వాళ్ళకి నమ్మకం. సో వాళ్ళ ఐడిలోనే ఒక ఐడి మీకు చెప్పడం జరిగింది, చూపించను కానీ క్యాలిక్యులేషన్ చేసి మీకు నేను ఒకరోజు అది చూపిస్తాను. ఓకే సార్. సో థ్యాంక్ యూ మై డియర్ పార్ట్నర్స్. మరి చాలా చాలా విషయాలు అయితే మరి మాట్లాడుకున్నాం. సో ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ఎవరైతే షేర్ చేసుకున్నారో మరి మీటింగ్లో అటెండ్ అయి ఉన్న వాళ్ళకి, సో ప్రతిరోజు వినడానికి వచ్చే వాళ్ళకి, వినే వాళ్ళకి, ప్రతి ఒక్కరికి పేరు పేరున మరి ధన్యవాదాలు చెప్తూ సో మరి ఆ సెషన్ ఇక్కడే ఎండ్ అవుతుంది. థ్యాంక్ యూ ఆల్. జై పీయూష్ మేటా, పీయూష్ వెల్ నెవర్ ఎండ్. థ్యాంక్ యూ ఆల్. జై పీయూష్ మేటా. జై పీవీసీ మెటా సార్. జై పీవీసీ మాట. జై పీవీసీ మెటా. జై జై పీవీసీ మేటా. Jai PVC Meta. PVC Meta is never end. Thank you, sir. Thank you, sir. థ్యాంక్ యూ రాజేష్ సార్. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ. Jai PVC Meta. Thank you, sir. Thank you.